యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకొని కొన్ని విషయాల్లోకి వెళ్దాం ముందుకి. హల్లెలూయా. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతాను. ఎవరిని? వారి ప్రవర్తన నేను చూశాను, అయితే వారికి స్వస్థతనిస్తాను, వారిని నడిపిస్తాను. ఎక్కడికి? ఒక ఉన్నతమైనటువంటి మంచి మార్గంలో నడిపిస్తాను అన్నమాట. అయితే నడిపించడమే కాదు, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారి ప్రవర్తనను నేను చూశాను. ఇక్కడ ఒకరినొకళ్ళు ఎవరెవరు చూసుకునేది కాదు, ఏం కాదు, దేవుడే సాక్షాత్తుగా ఆయనే చూస్తున్నాడు. అంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను చూచుచున్నాను, అంటే నేను చూచే దేవుణ్ణి. నీ ప్రవర్తన చూస్తాను, నీ ప్రవర్తన ఎలాంటిదో చూస్తాను, కనుకనే నీ ప్రవర్తన బాగుంది కనుక నిన్ను నేను స్వస్థపరుస్తాను. అప్పుడు ఆయన ఎలాంటి జ్ఞానం కలిగిన వాడు, ఎలాంటి తెలివి కలిగిన వాడు, ఎలాంటి ఉద్దేశం కలిగినటువంటి దేవుడో కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడంటే, ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారి గురించి. ఇంకొక చోట ఏమని రాయబడి ఉందంటే, వారి ప్రవర్తన చూస్తే వాళ్ళ ప్రవర్తన అంట దేవునికి నచ్చలేదంట. చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, లోక సంబంధమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి క్రియలతో సరైన ప్రవర్తన లేకుండా వాళ్ళు నా పాటలు పాడతారు, వాళ్ళు నా సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు, వారు మొరపెడతారు, భక్తి చేస్తారు. కానీ ఇలా ప్రవర్తన సరి లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తారు. కానీ వాళ్ళ మీదకి శాపాన్ని పంపిస్తారు, తెగుళ్ళు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు, తెగుళ్ళు, సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే ప్రవర్తన సరి చేయబడాలి. ఎవరి ప్రవర్తన అయితే మంచిగా సరి చేయబడుతుందో వారి గురించి ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీ ప్రవర్తన నేను చూశాను. అప్పుడు నువ్వేమనుకోవాలి? నా ప్రవర్తన నా యేసయ్య చూశాడు. అయితే నా ప్రవర్తనలో ఎక్కడా కూడా, భక్తిలో కానీ భయభక్తుల్లో కానీ ఎందులో కూడా నాలో తప్పిదం లేదు. అన్ని విధాలుగా ప్రభువుకి నా ప్రవర్తన కనబడుతుంది. నా ప్రవర్తన ఆయన చూస్తున్నాడు కనుక అప్పుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్న నమ్మకం ఎవరికి ఉంటుంది? ప్రవర్తన సరిచేయబడిన వారికి మాత్రమే నా రోగానికి స్వస్థత, నా ఆలోచనలకి స్వస్థత, నా అలవాట్లకి స్వస్థత, నా నడకకి స్వస్థత, నా చూపుకి స్వస్థత, నా యొక్క విధానాలు, మాటలో కానీ, చూపులో కానీ, ఇనికిల్లో కానీ, క్రియలో కానీ, వస్త్రాల్లో కానీ, ఎందులోనైనా సరే ప్రతి దానిలో కూడా నా దేవుడు నా ప్రవర్తన చూశాడు. నా ప్రవర్తన అన్నింటిలో సరి చేయబడ్డది అన్న నమ్మకం నీకు లేకపోతే, బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందంటే, మీ భక్తి మీకు ధైర్యము పుట్టింపదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏబు గ్రంథంలో ఏముంటుందంటే, మీ భక్తి మీకు ధైర్యం పుట్టింపదా. ఒకవేళ ధైర్యం పుట్టింపలేదంటే, ధైర్యంగా లేదంటే కారణం నీ భక్తి సరైనది కాదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మైకాపి చెప్తాను మీకు, ఇది అట్లా వస్తే ఆలోచన అడిపోతుంది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథంలోనే ఒక మాట ఏమని ఉందంటే, నా యందు, అంటే వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారంట ఐశ్వర్యవంతులు అంట. దేవుని యందు భయభక్తులు గలవారు ఐశ్వర్యవంతులు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి భక్తి ఆయన వినడు, ఆలకించడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి, జాగ్రత్త కలిగి, క్రమం కలిగి నడుచుకుంటారో వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు కనుక వాళ్ళు ఐశ్వర్యవంతులు. వాళ్ళ ఐశ్వర్యం ఎలా ఉంటుంది? వాళ్ళ మాటలో, వాళ్ళ యొక్క విధానాల్లో అన్నిట్లో కూడా పద్ధతిగాను, నీతిగాను, న్యాయంగాను, యథార్థంగాను, మంచిగాను, మనుగడగాను, మహిమకరంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ భక్తి అంత బాగుంటుంది, వాళ్ళ యొక్క విధానాలు అంత బాగుంటాయి.
ఈ భక్తి లేనటువంటి భక్తిహీనులకి దేవుడు అంటే భయం ఉండదు. వాళ్ళకి భయభక్తులు లేకపోవటం ఏంటిదో తెలుసా? దేవుని మాట వినకపోవటమే భయం లేదు. దేవుని మాట ఎవరైతే ఇని భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులని బైబిల్లో రాయబడదు. అలాగనే నీ ప్రవర్తన బాగుంది కనుకనే నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను నడిపిస్తాను. ఎక్కడికి? మంచి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, నీతిగల మార్గంలో. అదే దేవుని యందు భయభక్తులు నీలో లేవనుకుని వెట్టి నడుస్తావు, నీకే తెలియదు. నీ ప్రవర్తన సరిలేకపోతే నీ నడక ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ప్రవర్తన సరిగా ఉంటేనే కదా నడక బాగుండేది. ఇప్పుడు ఒకప్పుడు నా ప్రవర్తన సరి చేయబడలేదు కనుక నేను ఎట్లా నడుస్తానో నాకే తెలియదు. ఏ తాగుబోతు కాడుకో, ఏ వ్యభిచారుల కాడుకో, ఏ దొంగల కాడుకో, రోడ్ల ఎమ్మడి కూర్చునే పనికి మాలిన వాళ్ళ కాడుకో, లేకపోతే అక్కడక్కడ సినిమాలు సీరియల్ చూసి పనికి మాలిన చెత్త చెదారం ముచ్చట్లు చెప్పే వాళ్ళకి పోయి చెవి ఒక్కటం, తిక్కల ఆలోచనలు. నా నడక దేవుడు నడిపించట్లప్పుడు, నిన్ను నడిపేట్లా. నువ్వు అనుకుంటున్నావు నడుస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేదో ఆదివారం నడుస్తారు వాళ్ళు, ఆదివారం వరకే నడుస్తారు, తర్వాత వాళ్ళ ఇష్టం. అలాంటి వాళ్ళు భక్తి దేవునికి ఇష్టమేముండదు. అది సరైన భక్తి కాదు. భక్తి అంటే ఏంటంటే బైబిల్లో చాలా క్రమం కలిగి ఉంది. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? ఇదిగో మోషే, చదవండి కావాలంటే ఆ మాట, నిర్గమాకాండం. నేను చెప్పటం కాదు, మీరు చదివితే తెలిసింది. నిర్గమాకాండం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 19 అనుకుంటా. 19వ అధ్యాయము 19వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చదవండి. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరుచు, వారు తన బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగును. అంటే ఎందుకు దిగి వస్తుందంటే వాళ్ళు 3వ నాటికి సిద్ధంగా ఉన్నారు గనక. శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు ఆయన పరిశుద్ధ బల్ల కోసం ఎదురు చూస్తున్నారు నెలకొకసారి. కొంతమంది వారం చూస్తారు, కొంతమంది ప్రతిరోజు చూస్తారు. ఎప్పుడు నేను పరిశుద్ధ బల్లలో పాలు పొందాలని. భక్తి, నువ్వు భక్తిలో ఎంత భయభక్తులు కలిగి నీతి కలిగి ఎదుగుతువో అంతగా నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం చెలవిస్తుంది. అంతగా నువ్వు ఓదార్చబడతావు. అంతగా నీలో భయం, అనవసరమైన టెన్షన్లు లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఓదారుస్తాడు. ఎప్పుడు ఓదారుస్తాడు? నువ్వు దుఃఖించినప్పుడు. ఏమని ఓదారుస్తాడు? నీకు వచ్చినటువంటి సమస్యలు నీకేం కావులేమ్మా, నువ్వేం టెన్షన్ పడాలని పని లేదు, దీని గురించి నువ్వు భయపడాలని పని లేదు, నేను ఉండాలి. నువ్వు దుఃఖిస్తున్నావు కదా, నువ్వు నా యందు భయభక్తులు గల వ్యక్తి కదా, నువ్వు నీ ప్రవర్తన సరి చేసుకున్న వ్యక్తి కదా, అందుకని నేను స్వస్థపరుస్తాను కదా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు తండ దాటే బంగారు తండ, చాలా మంది జనం ఉంటారు, రోడ్డు అంతా ట్రాక్టర్ ఒకటి. ఆ ట్రాక్టర్ కింద ఒక బండి బైకుతో సహా ఇట్టబడి ఆ 2 గాళ్ళ కింద అడ్డంగా ఇరుక్కొని పోయాడు. ట్రాక్టర్ అంతే ఉంది. ఇప్పుడు పోయి చూడండి, పోయి కావాలని కొద్దిగా నాకు అయిపోద్ది ప్రార్థన. అంబులెన్స్ వచ్చింది, కట్లు కట్టారు, ఒక చెయ్యి ఇక్కడికి మొక్క అయిపోయింది, ఇక్కడికి ఒక మొక్క అయిపోయింది, ఒక కాలు మొక్క అయిపోయింది, అందులో జుట్టి కట్లు కడుతున్నారు. ఏందే ఉందండి అటు చూడండి, ట్రాక్టర్ కింద ఇరుక్కొని ఉన్నాను. వాడు ఇటు వస్తున్నట్ట ట్రాక్టర్ అటు బానిచ్చింది ఆకాశం. సైతాను వాడు పోయొచ్చేది ఆడికి అనుకున్నాం, దేవుడి కాడికి అంటే వాళ్ళు నాతో చెప్పారు. దేవుడి కాడికి పోయేస్తుంటే జరిగిందండి అన్న. దేవుడి కాడికి పోయేది జరుగుతుంది, దేవుడైతే ఇది ఎందుకు జరుగుద్దా? దేవుడి కాడికి పోయేవాళ్ళు కాపాడపడతారు. మొన్న మా బామ్మది వాళ్ళు ఎంత పాటు పడ్డారో నేను దాంట్లో చూసా, లైవ్లో. ఎంత ఫాస్ట్గా బండి వస్తుంది అటు నుంచి. ఈడు ఆ రోడ్డు అంత దూరం ఉంది కదా, వీడు చిన్నగా పోతా కూడా అడ్డం బాగపోతే ఇటు బావచ్చు కదా. వాళ్ళు సైతాన్ దూరం నీకు అడ్డం వచ్చినోడు. ఈ స్లోగానే వస్తున్నాడు, స్పీడ్గా ఏం చేస్తుందంటే, ఇప్పుడు రోడ్డు ఇది, ఇప్పుడు ఇటు వచ్చే వాళ్ళు ఎటు వస్తారంటే ఇటు వస్తారు. ఇప్పుడు ఇటు ఒక రోడ్డు ఉంది ఊళ్ళోకి,
వీళ్ళు డబ్బులకో దేనికో కానీ వాళ్ళు స్ట్రైట్గా దర్యాముడు బాగుంది. వాడు అంత దూరం నుంచి కూడా ఈ బండి దర్యాముడుగా వాళ్ళు పడేయాలని చిన్నగా వచ్చింది. సైతాన్ని పడగొట్టింది. చూస్తేనే తెలిసిపోయింది మనకి. సైతాన్ని పడగొట్టింది. తలకాయ పగలలేదు కాబట్టి బ్రతికారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదే తలకాయ పగిలితే బ్రతికరు, చచ్చిపోయాడే. అలాంటి పాటు పడ్డారు. దేవుడు ఎందుకు కాపాడినో తెలుసా? ఆ కుటుంబంలో కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు కనుక, వస్తున్నారు కనుక కాచి కాపాడి ఒడ్డునేసి. లేకపోతే లేదు, ఏమంటే నాకు తెలియగానే పాస్టర్ గారు పిల్లగాడు ప్రార్థన చేయండి తొందరగా అన్నాడు. ఆల్రెడీ అప్పటికే దేవుడు కాపాడి, బండి మీద ఉన్నప్పుడే కాపాడి. ఎవరో తిరిగి పడ్డప్పుడు తలకాయ దేనికో దానికి పొడుచుకుంటూ లోపలికి ఏదో ఒకటి దిగబడితే ఏముందండి, రోడ్డు గుద్దుకున్నా లెగిసిపోద్ది చెక్క. వాడి చేతులు ముక్కలు ముక్కలు అయిపోయింది. వాడు హిందూ దేవుడికి అడిగిపోయి అతను. హల్లెలూయా. వీడు దేవుని గారికి రాకపోయినా ఆ దేవుడు అంతవరకు కాపాడినాడు. తన భార్య ప్రార్థన, తన తల్లిదండ్రి ప్రార్థన, తోడబుట్టిన వాళ్ళ ప్రార్థన ఉండబట్టే వాడు కాపాడపడ్డాడు. హల్లెలూయా. అంతకంటే చిన్నగా పడ్డోళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, మీకు తెలియదు. నేను దాంట్లో చూశాను. తర్వాత పలకరిద్దామని అడగారు. ఆ తెల్లారి పోదాం అనుకున్నాక క్రోసు తెచ్చారంటే ఇక క్రోసు ఆడో తెలియదు. ఇక ఏమంటే నిన్న మేము బుట్ట పిల్లని తీసుకునేట్టు వచ్చాం. అది పర్వాలేదు అన్నీ తెలిసిన తర్వాత అట్లా శాంతంగా ఉన్నాం. తర్వాత పోయి పలకరిద్దామని చెప్పని ఆగాను అన్నమాట. నేను కంగారు పడను, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కంగారు పడను, ప్రార్థన చేస్తాను. భయపడను, టెన్షన్ పడను. ఎందుకంటే నేను బైబిల్ వాక్యం అంతా హృదయంలో నిండిపోయింది అన్నమాట. ఈ బైబిల్ వాక్యం అంతా హృదయంలో నిండిపోతేనే మొన్న నేను ఆ పాట పాడగలిగాను. ఏ పాట పాడాను? నీ ఆత్మ వర్షం కురిపించినావే, నీ ఆలోచనతో నన్ను నింపినావే. ఆయన ఆత్మ వర్షం అంటే వాక్యం అన్నమాట. వాక్యం అంటే మన హృదయంలో నిండినప్పుడు ఆయన ఆలోచనతో నింపబడతాం అన్నమాట. ఇక ఆయన ఆలోచనతో నింపబడి ఎటుపోతున్నా కానీ ఏం కాదు. ఒకసారి లారీ అయితే మాకు చుట్టూ రౌండ్ వేసింది. దెబ్బకి లారీలో పడాలి. దాదాపు 80-90 మీద వస్తున్నా బండి, అబ్బాయి బండి వేసుకొని. నైట్ విజయవాడ దగ్గర ఒక ఆయనకి బాగలేదంటే, కాళ్ళు చచ్చిపడ్డాయి అంటే, ఆ నాగార్జున సాగర్ దగ్గర చెంచుకాలిలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఉద్యోగం చేసేవాడు అనమాట. రిటైర్డ్ అయ్యిండు. 2 కాళ్ళు చచ్చిన పడి ఉన్నాయి. వాళ్ళు మాకు ఏటను కోసి మా కోసం మామూలుగా చేయలే. వాళ్ళు కమ్మోరంట. అయితే ఇద్దరం పోయాం. ఇద్దరం అక్కడే స్నానాలు చేసుకున్నాం, బట్టలు మార్చుకున్నాం. మంచిగా అన్నం కూడా పెట్టారు, క్యారేజీ మూతలకు పెట్టారు. ఆ క్యారేజీ కూడా వాళ్ళకి లేదు, ఉంచుకోమన్నారు. ప్లాస్టిక్ దేంట్లో వేసారు. అబ్బాయికి తీసుకొచ్చి మేము ఆడ తిన్నాం. మమ్మల్ని ఎట్ట చూశారో తెలియదు. వచ్చేటప్పుడు వాళ్ళు స్వస్థపరిచి వస్తుంటే, బైపాస్ రోడ్డున వస్తుంటే ఇటు ఒక బస్సు వస్తుంది, ఇటు ఒక లారీ వస్తుంది, ఇటు ఒక యాన్ వస్తుంది. యాను బస్సు మధ్యలో మేము సర్రని ఇరుక్కున్నాం. ఆడ స్లో చేస్తే ఖచ్చితంగా దాంట్లో పడతాం. సర్రన టైర్ అమ్మటగా ఖచ్చితంగా ఎంత గ్యాప్లో సర్రం తిప్పుకొని ఆతునే 80 మీద అనమాట. సర్రం తిప్పుకొని బైపాస్ రోడ్డు అని వెంటనే రోడ్డు ఎక్కింది. అని చెప్పాను అనుకున్నాను. ప్రభువుని బట్టి సరిపోయింది. ఏంది ఇట్లాంటి సన్నివేశం జరిగింది అనుకున్నాను అనమాట. అప్పుడు దాదాపు 80-90 మీద పోతుంది బండి. మామూలుగా కాదు, ఆ బండి ఎక్కువ పోతుంది అనమాట స్పీడ్. అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు ఎలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు అయినా సరే ఒక్కసారి కూడా ఎక్కడా కూడా దెబ్బతాగలేదు దేవుడు, ఏ రోజు కూడా. మళ్ళీ మొన్న పోయిన వారం మేము వస్తుంటే పని మీద పోయిన వారం అంతకుముందు కుక్క ఒకటి అడ్డం వచ్చింది. కుక్కనే అవతలని దూకించింది. వెనకనే ఉంది అమ్మగారు వెనకనే ఉంది. ఆలోచన చేస్తుందని కోపం మీద పలకట్లా. నేను మంచి సీరియస్గా ఉండే ఆమె మీద. ఇక బండి ఆ కుక్కను గుద్దిచ్చి కోసు యువతల చింత చెట్ల దగ్గర కుక్క పిల్లలు ఉండే. ఆ కుక్క రానే వచ్చింది. బండి కనబడితే కియో అంత కుక్క ఉరితో అన్నది. హల్లెలూయా. కుక్కను దొక్కి యువతలకు వచ్చింది. బండి కొద్దిగా బెసికింది, కానీ అది కూడా నాకు అర్థమైంది. ఆ బెసుకుడు కరెక్ట్ చేసుకొని ఆవును దూకించుకొని వచ్చి. అట్లా చాలా సార్లు నా జీవితంలో ఎన్నో జరిగినాయి. ఎందుకు చెబుతున్నానంటే, దేవుని మీద మీకు మీ కుటుంబాలకు విశ్వాసం పెరుగుద్దన్న దానికోసం చెబుతున్నా. అంతేగాని ఇంకా వేరే డబ్బాలు కొట్టుకోవటానికి కాదనమాట. మీరు బాగుండాలని దేవుడు నాకు మంచి మనసు ఇచ్చి ఆ మనసుతో మీతో మాట్లాడిస్తాడు. అప్పుడు మీరేం చేయాలి? భక్తిలో భయం ఉండాలి, అంతేనా? ప్రవర్తనలో జాగ్రత్త ఉండాలి, భక్తిలో జాగ్రత్త ఉండాలి, అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు వచ్చారు, బల్ల తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. 1 2 3 4. అసలు మీకు బల్ల తీసుకోవటం అంటే ఏందో తెలియకుండా మీరు బల్ల తీసుకోవటం ఎంత పాపమో తెలుసా? బల్ల తీసుకోవటం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక రెఫరెన్స్ ఎందుకు చదివిచ్చాను నేను? 3వ రోజుకి సిద్ధంగా ఉండాలి పరిశుద్ధ బల్లకి.
మూడో రోజు సిద్ధంగా ఉండాలి. అందుకు నెలకొకసారి పెట్టి నెలకొకసారి అన్న సిద్ధంగా ఉంటారు. వారం వారం పెడితే లేనిపోయింది తప్పిపోయి దెబ్బతింటారు, మళ్ళీ ఏదన్నా ఫాల్ట్ అయిపోయేదన్నా అయినట్టే సావుకు వచ్చిందని చెప్పని చాలామంది ప్రార్థనకి వెళ్ళి యాక్సిడెంట్ చనిపోవటం, రోగం వచ్చి చనిపోవటం, అకస్మాత్తుగా చనిపోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండటం కోసమే ఈ కండిషన్. హల్లెలూయా. ఈ కండిషన్ దేవుడు చెప్పిండు. ఆ కండిషన్ ప్రకారం మనం నడుచుకుంటే మంచిదని. ఏదో మీకోసం మాయ మాటలు చెప్పి ఏదో అబద్ధాలు చెప్పి జనాన్ని పోగు చేసుకోవడానికి, జనాలు డబ్బులు ఇస్తే కమ్మగా తిని కండ్లు పెంచుకొని డ్రెస్సులు వేసుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని సోకులు వేసుకొని తిరగడానికి సేవకుడు కాదనమాట. అలాంటి సేవ దేవుడికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు, వాళ్ళకి పరలోకం కూడా ఉండదు అనమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా బాగా జాగ్రత్తగా అంటే మీకు మంచి విషయాలు మీకు ముందుకెళ్తాను. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ చేశాను అనమాట, ఆ రెఫరెన్స్ గురించి మీకు అంతే. ఇక మీకు బల్లా ఇవ్వాలి లేదు. వచ్చే వారం అన్న భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి శుక్రవారం సాయంత్రం నుంచే మీరు ప్రార్థనలో ఉండాలి. అబ్బాయి ఎందుకంటే మీరు ఏమనుకుంటారు పనులు అది ఇది అని మీ పనుల గురించి ఆలోచిస్తే మీకు పరలోకం దొరకదు కాదు కదా, నరకానికే పోతారు. నరకానికి పోతే కుదరదు. అందుకని అబ్బాయిల్ని నేను కూడా అంతకుముందు చెప్పాను, ఇక చెవటాలు లేవు. శుక్రవారం అవసరమైతే శుక్రవారం నుంచే ఉండి భక్తి చేసుకోవచ్చు. శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆ ఉపవాసంతోనే పనులకు పోయిన కాడ ప్రార్థనలు చేసుకుంటా మంచి భక్తి కలిగి ప్రవర్తన సరి చేసుకుంటా, ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళతో ముచ్చట చెవి వేయకుండా, మన నోరు పాడు చేసుకోకుండా, కల్మషం చేసుకుని మన హృదయాన్ని పాడు చేసుకోకుండా, దేవుని ఆలయాన్ని పాడు చేసి దొంగల గృహగా చేయకుండా మంచిగా నీతిగా జాగ్రత్త కలిగి ఈ పనికి మాలిన గుంపులు మన అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత మంచిదనమాట. ఆ చిన్న అమ్మాయిలే, మా పిన్నమ్మాయిలే, మా బాబాయ్ మొత్తం బంధువులైనా కానీ నేను ఏడుంటున్నాను, బంధువుల్లో పోయి మాట్లాడుతున్నానా, నేను ఎక్కడికి పోయి మాట్లాడే కానీ వాళ్ళకు వాక్యమే మాట్లాడతా. నా ముందు అసలు మాట్లాడే శక్తి కూడా వాళ్ళకి లేదు, నాకు ఏదైనా చెప్పే శక్తి కూడా లేదు. ఇది అది అని ఏమని చెప్పగలుగుతారు? ఏమీ చెప్పలేదు. నిన్న సాయంత్రం ఇక్కడ దాదాపు గంట సేపు ఉన్నాను. ఇక్కడ ప్రార్థన జరుగుతుందేమోనని చెప్పి అబ్బాయి వాళ్ళని చెప్పాను. అచ్చంపేటలో సెంటర్లో ఉన్నాను. అక్కడ బాబురావు లాయరు, మరి దాసన్న, మరి రేపుడు తామాసు, ఇంకా లూద్రాజ్ అని, ఇంకా చాలా మంది అక్కడ చిలక చంద్రయ్య అని, ఇంకా చాలా మంది అచ్చంపేటలో సంధిపోగోళ్ళు చాలా మంది అక్కడ పోగయ్యారు. నేను దొరికింది నిన్ననే, ఎన్నో సంవత్సరాలకు వాళ్ళకి దొరికే. వాళ్ళు అంటున్నారు, వామ్మో అచ్చంపేటలో నడుస్తుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి స్థానికులు కూడా భయపడ్డారు, అసలు ఎట్టమారి అసలు ఏంటి అని చెప్పని ఒకరికొకళ్ళు అనుకోవటం, నన్ను అడగటం, నేను చేసినవన్నీ చెప్పుకొని అసలు ఏంది అనుకున్నావు అని చెప్పని ఒకరికొకటి చెప్పటం. ఒకరోజు ఎంఆర్ఓ అని కూడా మరి ఇవన్నీ ప్లాట్లు ఇవ్వకపోతుంటే లంచం కోసం లేట్ చేస్తుంటే, ఏమయ్యా నీకు లంచం కావాలన్నా, ప్లాట్లు ఎప్పుడు ఇస్తావు ఏంటి, ప్లాట్లు ఇవ్వకుండా పేదోళ్ళు అయితే పేదోళ్ళ పట్టాలు లేట్ చేయకూడదు, ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పని అన్నందుకు ఆ బాల సంఘం, అమ్మ చిన్నదాసుని ఎందుకు తీసుకొచ్చారయ్యా, ఓ బాబు అతను దాసు ఈ చిన్నదాసు తీసుకొని పోండి అసలు నేను నోరు కుదరదు అని చెప్పాను నన్ను పక్కన. ఆ మాట నేను అన్న 10 రోజులకే వీళ్ళ ప్లాట్లు వచ్చాయి. వీళ్ళకి అంతకుముందు సంవత్సరం 7 నెలలు దాకా కూడా దాని గురించి పని కావట్లేదు. ఆ మాట ఎప్పుడైతే మొఖాన్ని మాట్లాడు భయం పుట్టింది అనమాట. భయం పుట్టి అమ్మ ఇంకా ఎంతమంది ఏమనుకున్నారు, మొఖాన్నే మాట్లాడిండు. నేను ఎంఆర్ఓ అనేది ఏందో అన్నట్టుగా మాట్లాడాను. నేను అప్పుడు భాష నాకు సరిగా లేదు, మంచిగా క్లాస్గా నీట్గా బాగా మంచిగా మాట్లాడటం తెలియదు. గట్ట మాట్లాడాను. మాన్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాన్యంలో దేవుడు మనకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. అతి తొందరలో ఈ గోళ్ళని కోల్చబడి మంచి పిల్లర్స్ లేచి దీనికి మంచి మందిరం కట్టబడాలని ప్లాన్లో ఉన్నాను. మీరు దిగసారిపోతున్నారు, విశ్వాసం మీరు పడిపోతున్నారు. అలా కాకూడదు అనమాట. శనివారం సాయంత్రం ఆత్మకూడికి ఫాలో అవ్వాలి. వచ్చి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆ రేత్రి ప్రభు ఆలోచనతో ఇంట్లో పండుకొని భయభక్తులు కలిగిన వచ్చి బలలో పాల్గొందు. దేవుడు నిన్ను దీవించకపోతే, స్వస్థపరచకపోతే, నీకు తోడుగా ఉండకు, నిన్ను ఓదార్చకపోతే, నీ కుటుంబాన్ని మార్చకపోతే అప్పుడు మాట్లాడు. నీ భక్తి ఏమో సరైనది కాదా, సరైన భక్తి లేదా, ఏదో భక్తి చేస్తున్నావు అంటే ఏ భక్తి చేస్తున్నావు, వీళ్ళకంటే ఎక్కువ నా భక్తి అనేటట్టు గురించి వాళ్ళకంటే ఎక్కువ భక్తి అయితే నువ్వు చెల్లవు. నీ భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా ఉండాలి, అంతేనా? ఇప్పుడు నేను ఏ గుట్టలు వేసుకుని వచ్చినా మీరు ఏమన్నా కొడతారా, లేకపోతే నన్ను ఏమన్నా ఏడుతారా? ఏ వస్త్రాలైనా వేసుకురావచ్చు, ఏ మేసాలైనా పెట్టుకురావచ్చు, బుర్ర మేసాలు పెట్టుకోవచ్చు, స్టైల్గా తలకు రంగు వేసుకోవచ్చు, మందంగా క్రాప్ చేసుకోవచ్చు, అలాంటివన్నీ చేసుకుంటే మీరు ఏమన్నా అంటారా? కానీ నా దేవుడు నన్ను నరకంలో వేస్తాడని చెప్పని ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇక లోక సంబంధమైన వాళ్ళలాగా ఉండకూడదు, మంచిగా ఉండాలని చెప్పని మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఎంతకాలం? ఏమండి, దొంగలు ఏం చేస్తారంటే, ఈ దొంగలు మారు మనసు పొందరంట. వాళ్ళు ఎప్పుడు కూడా దొంగతనం అనే మైండే మనసులో ఉంటుంది, దోసుకునే మైండ్.
ఆ మైండ్ అంట వాళ్ళలో ఉండకుండా పోవాలంట. ఆ మైండ్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు మారు మనసు పొందినట్టు. మారు మనసు పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం చెప్పకుండానే నీకు వచ్చే డ్రమ్ము కొట్టి కేకలేసి ప్రార్థన చేయకుండానే పరిశుద్ధాత్మ వచ్చింది. ఆత్మ వచ్చి ఎక్కిళ్ళు వస్తాయి, కళ్ళని లాగో ఎక్కిళ్ళు వస్తాయి, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, రోదన వచ్చింది, మనుషులు ఒక కదిలికి వచ్చేసింది అనమాట. అప్పుడు నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో వాళ్ళు భయపడతారు. నీ ఇంట్లో వాళ్ళు భయపడకపోతే వాళ్ళు ఎట్లా మారుతారు? నిన్ను చూసి భయపడకపోతే, నీలో ఉన్న దేవుడిని చూసి భయపడకపోతే వాళ్ళు మారుతారా? వీళ్ళు మారట్లేదే, నా కుటుంబంలో మారట్లేదు, పాస్టర్ గారు ఏమైనా ఫాల్ట్ ఉందేమో, యేసులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, ఎడిపోయి తడిపోదా ఆరు కొబ్బరికాయ ఏడు కొబ్బరికాయ ఇక్కడ అంటే అడవిలో అంట అమ్మందంట. ఊర్లో పుల్లపల్లి ఏదో ఊరు హల్లెలూయా, అదంతా అడవిలో అమ్మందంట. ఈ అడవిలో అమ్మ ఎవరు మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో అనుకునే విషయాలు మాత్రమే చెప్పుద్దంట. అంతేగాని జరగబోయే సంగతులు, సంభవించబోయే కీడు, రాబోయే శాపం, మరి రేపు మంచి మార్గంలో మనిషి మారు మనసు పొందాల్సిన పని లేదు. వాళ్ళు ఎట్టన్నోళ్ళని పూలు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, వేదన పెట్టుకొని, రకరకాలుగా కోరికలు ఉండే డిస్కో డ్రెస్సులు వేసుకొని, ఏ డ్రెస్ అనేది వాళ్ళకి మాత్రం మనసులో చెప్పింది. అంటే ప్రజలు పిచ్చోళ్ళు, వాళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచన, తెలిసి తెలియని ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు నువ్వు చెప్పేది ఏంది? నువ్వు చెప్పి అమ్మవా? నువ్వు అడవిలో అమ్మవా? నువ్వు చెప్పేది ఏంటి? ఏం కాడికి ఎంతమంది పోతారు తెలుసా? 40-50 వేల మంది పోతారు. ఇతడు పనికి మాలిన దాని కాదు. ఇది సైతాన్ ఎంతమందిని దారి తప్పించింది, లోకం వైపు తిప్పింది. వాళ్ళలో ఎవరైనా మారు మనసు పొందారా? ఇంత గుడి ఉంది, ఎవరైనా మారు మనసు పొందారా? మార్పులు ఎవరైనా ఉన్నారా? మరి నీ ఆలోచన ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి? సరి చేసుకోవాలి. ప్రవర్తన సరి చేసుకొని మంచి మార్గంలో, ఉన్నతమైన మార్గాల్లో నడవాలి. తెలియని విషయాలు తెలియపరచబడాలి. తెలియని మార్గాల్లో మనం నడవాలి. అంటే మనం రేపు ఎలా నడుస్తున్నాం, రేపు ఏ విధంగా మనం ఉంటామో మనకి ఇప్పుడు తెలియదు. అయితే రేపటి దినమున మన యొక్క నడవడి, మన యొక్క విధానం, మన యొక్క ఆలోచనలో ఒక పద్ధతిగా ఉండాలి. అంటే దేవునికి నచ్చేటట్లు ఉండాలి, దేవుని ఆలోచన మెచ్చుకునేటట్లు ఉండాలి. అలా నడిచినప్పుడు ఏం జరుగుతుందంటే రేపు నీకు మరణం ఉండదు అనమాట. రేపు నువ్వు ప్రభుతో ఉంటావు అనమాట, ప్రభు రాజ్యంలో ఉంటావు. ఇది దేవుని యొక్క సేవకుల్లో దేవుడి నుండి మాట్లాడేది. నిన్న ఒకడు అంటాడు, ఈ ఊరు ప్రెసిడెంట్, నేను పోతే ఏదో పని మీద పోయా, వాడు అంటాడు మీ గుడిదే ఉందండి, సిమెంట్ రోడ్డు ఏమని నేను అంటుంటే వాడు అంటాడు వాళ్ళ తండ్రి యేసు ప్రభు బురదలో కూడా నడిచిండు అంటాడు. నిన్ను ప్రెసిడెంట్ గెలిపించుకుంది యేసు ప్రభు బురదలు అంటే ఆ కాలంలో నడిచిండు, యేసు ప్రభు ఎందుకు నడిచిందంటే ఆ కాలం వేరు. ఇప్పుడు రోడ్లు అన్నీ వేస్తున్నారు కదా, మాకు రోడ్డు ఎత్తే దేవుని కాడికి వచ్చేవాళ్ళు మంచిగా నడిస్తే మీకు ఆశీర్వాదం అన్నాను. అట్లా నడవకపోతే ఆశీర్వాదం అంటదా? ఆయన మీ గుళ్ళో దేవుడు వెలిచిండా? అక్కడ చెరువులో వెలిసిండు కానీ ఇక్కడ వెలిసిండా అంటున్నాడు. వాటితో నేనేం మాట్లాడాలి చెప్పండి? హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, అక్కడేం మాట్లాడితే మోగ 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 బొమ్మను ఒకటి పెట్టు అంటే అక్కడ వెలిసిందని నీకు దేవుడు చెప్పిండా? అపవిత్రమైనోడివి, పాపాత్ముడివి, పనికి మాలినోడివి, అసలు నీకు ఏం చేస్తావు నీకు తెలియదు, ఏ అలవాట్లో ఉండవో నీకు తెలియదు, నువ్వు చెప్పింది కరెక్టా? కాదుగా. ఇది కరెక్ట్ కాదంటే అది కరెక్ట్ అంట. దేవుడు ఎలుస్తుడా? దేవుడు మాట్లాడతాడు. ఆయన సేవకుల్ని పిలుచుకొని, సేవకులను దర్శించి ఈ వాక్యం ప్రకటించబడు. ఈ వాక్యంలో బొమ్మలు పెట్టుకోబాకమని ఉంది. మళ్ళీ బొమ్మ పెట్టి దేవుడు కూడా వెలిసిందని పెడితే మళ్ళీ ఈడెవుడు? సైతానుడు కదా. వాడు నాకు చెబుతున్నాడు, నీకు ఒక దండం, నోరు మూసుకొని పో అన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు నా ముందు అన్న. ఏంది పాస్టర్ గారు పట్టన్నా? వద్దన్నాగా. పాస్టర్ గారు ఏంది, యేసుప్రభు ఏంది? యేసుప్రభు కూడా ఒకరోజు తేడా వస్తే మొత్తం బల్లలని టొల్లిచ్చిండు. నీయాసమైన టోళ్ళను బట్టే ఊరికి ప్రెసిడెంట్లు కాబట్టి ఊర్లు పాడైపోతున్నాయి, ఒక్కళ్ళ మారు మనుషులు లేరని చెప్పాడు. మగానే అన్న. ఏది అట్లా మాట్లాడుతావు అన్నారు. నన్ను ముసుకోబో అసలు దడవనగానే హల్లెలూయా అంటే చెప్పేసా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, మనం దేవునికి భయపడతాం, దేవుని మార్గాల్లో మనం నడుస్తాం, నడిపిస్తాం. చూడండి, టక 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 5 రిఫరెన్స్లు ఇస్తా తొందరగా. చూడండి, దానియేలు గ్రంథం. పరిశుద్ధ బల్ల తీసుకోవాల్సిన వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయో మీకు వచ్చే నెలకి ఇప్పుడే చెబుతున్నాం. వచ్చే నెల కూడా ఇంతే, ఆదివారం వచ్చేదానికి ఈసారి దీని గురించి చెప్పు, రాకడ గురించి చెబుతాం అనమాట. నరకంలో పడే వాళ్ళు ఎట్లుంటారు, మరి పరలోకానికి పోయే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇది చెబుతాం అనమాట. హల్లెలూయా. ఆ విధంగా చెబుతాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. నా సముఖమున నియమించినది ఏమనగా
నా రాజ్యములోనే సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము ఉండును. అంటే మరి అలా ఉండేదానికి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన రాజ్యంగా మనం కట్టబడతాము, అంతే కదండి. ఆయన రాజ్యంగా కట్టబడే వాళ్ళు మనం ఎలా ఉండాలి? ఎలాంటి భక్తి చేయాలి? వాళ్ళు భక్తి కాదు అసలు, అది మీరు భక్తి అనుకోని వాళ్ళు పోతున్నారు, మనం కూడా పోదాం అనుకునే మనస్సు తీసి పక్కన పెట్టాలి. ఇది నిజం. ఇది ఎందుకంటే ఇది దేవుడిని నమ్ముకున్న మందిరం. ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళతో ఖండించి గేడి చేసి మాట్లాడుతాడో, నీలో ఉన్న ఆలోచనలు తొలగిస్తాడో, నీలో ఉన్న శాపం తొలగించుకోమంటే నువ్వు తొలగించుకోవాలి, నీలో అజ్ఞానం తొలగించుకోమంటే తొలగించుకోవాలి. నీకున్నటువంటి ఆ పనికి మాలిన ఆలోచనలు ఎక్కి రాకుండా చేస్తూనే కనుక వాటిని తీసివేసుకుంటే నువ్వు ఒక రాజ్యంగా కట్టబడతావు. ఆ రాజ్యానికి యుగ యుగాలు అంతము లేని రాజ్యం. ఇది ఎన్నటికీ ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండే రాజ్యం అన్నమాట. ఇది మహిమగల రాజ్యం అనమాట. ఇది మంచి రాజ్యం అనమాట. ఆయన రాజ్యం ఆ విధంగా ఉంటుంది. ఆ రాజ్యానికి సిద్ధపడే వాళ్ళు అట్టుగా సిద్ధపడాలన్నమాట. అంత ఏమంటారు దాన్ని, అంత నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా కట్టబడాలి. అలా కట్టబడినప్పుడే క్రీస్తులోనే కట్టబడాలి. క్రీస్తులో కట్టబడటం అంటే, యేసులో కట్టబడటం అంటే యేసు ఆలోచనతో నింపబడి నువ్వు ఎక్కడున్నా కానీ యేసులో ఉన్నట్లు అనమాట. అప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష విధి ఉండదు అనమాట. ఎలాంటి బాధలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి వేదనలు, శోధనలు ఎలాంటివి కూడా నీ మీదకి రాకుండా కాపాడుతారు. లోకస్తులు ఉంటారు, లోకస్తులు చత్తుంటారు. యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు వాడి చేతులన్నీ ఇరిగి అది చూసి లేకపోతే నేను కూడా పని మనకి తట్టు తిరుగుతా కదా, ఎప్పుడు ఏమైందో ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటూ వచ్చినట్టే వాక్యం చెప్పేపాడు కాదు. వాడి చేతులు అటు తిరిగి టాటర్లో ఇరుక్కొని ఉంది 2 టైర్ల కింద, వెనక టైర్ల కింద. బండి ఇటు పక్క ఉందన్నమాట. అటు బంగారు తండా కొద్దిగా యువతల. ఐటిని చూసి నేను భయపడితే ఏమండి, నేను భయపడటానికి నేను సామాన్యమైన దేవుళ్ళు లేను కదా. భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని సృష్టించిన దేవుని చేతిలో ఉన్నాను. ఒకవేళ మన మీదకి బండి అనే, ట్రాక్టర్ అనే, లారీ అని వస్తుందనుకో, ఇట్లా ఆపేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. చప్పట్లు కొట్టరే, హల్లెలూయా. ఆపేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు ఉండబట్టే మనం ఈ విధంగా ఉన్నాం అనమాట. అందుకని చూడండి, ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఆయన రాజ్యం ఎలాంటిదో. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. అంటే దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు ఘనతయు, మహిమయు, ప్రభావములు ఎవరి వల్ల కలగాలి? నీ వల్లే. నీ వల్ల ఎలా కలగాలి? నువ్వు ఆయన రూపంలో చెక్కబడుతున్నావు అనమాట. నువ్వు ఆయన పోలికలోనికి వస్తున్నావు అనమాట. ఆయన పోలికలోకి వచ్చి నీ యొక్క రూపాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగుద్ది. నీ సాక్ష్యాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగుద్ది. నీ మాట తీరును బట్టి ఆయనకు మహిమ కలుగుద్ది. నీ యొక్క విధానాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగుద్ది. అది యుగ యుగాలు ఆయనకు మహిమ కలుగును గాక. అంటే ఏంటది? ఆయన మహిమ గలవాడే. ఆయనకు మహిమ ఉంది కాదంట్లా. ఆ మహిమ నీలోకి వస్తే ఆయన అంటున్నాడు ఒక చోట, ఏమని రాయబడిందంటే, ఇదిగో నా మహిమ నీలో నుంచి నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఆయనను మనలో చూసుకుంటున్నట్ట దేవుడు. అంతేగాని బొమ్మలు పెట్టుకొని, బొమ్మల్లో యేసు ప్రభు అట్టుంటాడో ఎట్టుంటాడో ఎట్ట పెట్టుకునే కావు. అది పెట్టుకుంటారా? పెట్టుకోకూడదు. యేసు ప్రభుని మనలో చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎస్తేరులు యేసు ప్రభుని చూడబట్టే రాజు లేచి నిలబడ్డాడు. ఎస్తేరుకి అంత టాలెంట్ ఉంది. అవి ఏమి బంగారం వడ్రాలు, రకరకాల క్వార్టర్లో పేరెన్ లవ్లీలు, అవి డిస్కోలు తలతల మెరిచాయి. ఆ మెరుపులు చూసి లేవరు. మెరుపులు చూసినప్పుడు అదురుపోతారు. ఒకసారి చూసి మనం ఏమైనా మెరుపులు కానీ, డాములు పేలినప్పుడు కానీ, టపాకాయలు పేలి ఆ మెరుపులు, గురువులు మెరుపులు కిటాన్ని చూసినప్పుడు కళ్ళు చెదిరిపోతాయి. కానీ దేవుని బిడ్డలు చూసినప్పుడు అంట జాలి కలుగుద్దంట, ప్రేమ కలుగుద్దంట, భయము కలుగుద్దంట. ఏంటి ఈ వ్యక్తి ఇలా ఉందని చెప్పని ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
గౌరవ మర్యాదలు ఉండబట్టే ఆ రాజు లేచి నిలబడ్డాడు అనమాట. రాజు సతిమే లేచి నిలబడితే నువ్వు భక్తి చేస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి పనికి మాలిన నిన్ను గౌరవిస్తున్నారు. ఒకసారి నీ భక్తి ఎంతో నీకు తెలుస్తుందా? ఆలోచించు. నీ భక్తి నీకు ఎంత తెలుస్తుంది? నీ ప్రార్థన ఎంత వరకు, ఎంత తూకంలో ఉండి, ఎంత పరిశుద్ధతలో ఉండవు, ఎంత ఆ కృపలో ఉండవు అన్న సంగతి ఒక్కసారి గమనించాలి. మనల్ని చూసినప్పుడు మన అత్తమామలే ఉండాలనుకో, మనల్ని చూసినప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలన్నా మనసులో ఊహించుకొని నీ గురించి ఏమైనా మాట్లాడాలన్నా కానీ వాళ్ళకి చెత్తాడాల. హల్లెలూయా. వాళ్ళు గడగడ వనకాలు ఏంటంటే, అమ్మో నాకు వాళ్ళంటే ఏందనుకున్నాం అనుకోవాలి. వాళ్ళ నిప్పు అంటే ఏంటంటే నీ ప్రవర్తన చూసినప్పుడు అదే నిప్పు, అదే నీతి, అదే వజ్రం, అదే తేజస్సు, అదే మహిమ. ఆ మహిమను చూసినప్పుడు ఆ దేవుడు అంట యుగ యుగాలు కూడా మహిమ పొందుతున్నట్ట. మహిమ ఎక్కడి నుంచి పొందుతుడు? నీలో నుంచి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంతకుముందు క్రియలు నాలో ఉండకూడదు. ఇప్పుడు నా క్రియలన్నీ ఆయన మహిమపరచడానికి అంటే ఏంటి? అప్పుడు నేను నా సాక్ష్య జీవితం ఎలా ఉండాలి, నా పద్ధతి ఎలా ఉండాలి? అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరేమనుకోవద్దు, కొద్దిగా స్ట్రాంగ్గా ఇస్తున్నాను మెసేజ్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అలా ఉండాలని కోరుకోవాలి మనం. అలా కోరుకుంటే మన జీవితం బాగుంటుంది, మన పద్ధతులు బాగుంటాయి. మనల్ని చూసేటటువంటి వాళ్ళు పాపంలో పడకుండా, శాపంలో పడకుండా మంచి మార్గంలోకి వస్తారు. అప్పుడు దేవుడు సంతోషించి ఆనందించడమే ఆయన మహిమ పొందటం. గట్టిగా చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. ఆయన మహిమ పొందటం అంటే ఎక్కడో ఏమీ లేదు. దానికి ఏదో కనుక మన గుడిలో కనుక ఇది ముట్టించి టానాలు ఉంటుంది, ఇట్ట ముట్టించి దాంట్లో ఒక తలుగు పెడతాడు. తలుగు పెట్టి ఒకటే పొగేస్తుంటాడు, టిష్యూ టిష్యూ అని. ఈ పొగేసి ఇదేమో ఇటు తిప్పుతుంటే ఎవరు మాట్లాడకూడదు. ఆ తలుగు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దేవుని వెలుగు పడ్డాడు. నా మీద పడితే అనుకోవటం రావటం వాళ్ళ బ్రతికేం మారదు. ఎప్పుడు చూసినా అంతే ఉంటుంది, ఎప్పుడు చూసినా అది కనపడుతుంది. క్వాలిటీ లేని భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలిసి తెలియనటువంటి పిల్లల ఆటలు ఇవన్నీ. అంతేగాని జ్ఞానోపదయం అంటే దేవుని ఆత్మ ద్వారాగానే జ్ఞానం కలుగుద్ది. దేవుని ఆత్మ లేకపోతే జ్ఞానం కలగదు. అందుకని దేవుని ఆలోచనతో మనం నింపబడాలి, ఆత్మతో మనం నింపబడాలి. అందుకని ఆయన అంటాడు కదా జ్ఞాని గారు, ఆయన ఒక ఆలోచన కలిగి, అందులో దేవుళ్ళు వైరాగ్యం కలిగి ఒక పాట రాసింది. ఏమని రాసింది? నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా, నా మంచి శిల్పకారుడా. ఆయన ఆలోచనతోనే చెప్తున్నాను, ఆయన మాటలతోనే చెక్కబడాలన్నమాట. ఆ మాటలకు ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళు చెక్కబడతారు. ఆ మాటలకు అప్పగించుకోకపోతే చెక్కబడరు. వాళ్ళు అంతే అయిపోతారు, తుప్పుపెట్టిపోతారు, రాగమైపోతారు. దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. చూడండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. త్వరగా ఇంకా 3 రెఫరెన్స్లు ఉంది. త్వరగా ముగిస్తాను. బల్ల తీసుకునే వాళ్ళకి వాటికి బల్ల ఇస్తాను. అపవిత్రంగా ఉండి పొరపాటున దేవునికి దూరంగా ఉండి బల్ల తీసుకోవద్దు. తీసుకొని మీరు మళ్ళీ రోగాల్లో పడి దెబ్బలు తినొద్దు. వచ్చే నెలలో సరిగ్గా లైన్గా రండి, మీకు బల్ల ఇస్తాను మంచిగా. ఇప్పుడు నేనేం బల్ల తీసుకొని రొట్టె మిగిలించుకొని నాకేం ₹1 రావు, లాభాలు రావు. మీకు అనవసరంగా అపవిత్రంగా తెలిసి తెలియకుండా మీకు ఇచ్చాను అనుకో, మీకు లేనిపోయింది ఎందుకు కొనుక్కొచ్చుకోవటం. చదువు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును పరిచర్యను నా ప్రాణమును దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటుందంటే తన ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోవట్లేదు, కానీ దేవుని కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాను. తుదముట్టించుటకే నేను పరిగెడుతున్నాను అంటుండు దేవుని కాడికి. ఏం పరిగెడుతుంది? ఆత్మవిశ్వాసం, క్రియలు, పద్ధతులు అన్నీ కూడా దేవునికి నచ్చేటట్టు పరిగెడుతున్నాయి. ఈ తక్కినవి అన్ని ప్రాణం. నా ప్రాణం గురించి నేను దాన్ని ప్రేమగా ఎంచుకోవట్లా, దాని గురించి గొప్పగా ఎంచుకోవట్లా. నా ప్రాణం పోతే నేను ఎట్లుండాలి, నాకు అది లేకపోతే ఎట్లుండాలి, ఇప్పుడు ఈ కూర తింటే బాగుంటుంది, ఆ కూర తింటే బాగుంటుంది, ఈ తింటే బాగుంటుంది అని చెప్పని డబ్బులు అవి సంపాదించుకున్నా నువ్వు ఎంత సంపాదించుకున్నా డబ్బులు మిగలవు. హల్లెలూయా. ఈ మైండ్ ఉన్న వాళ్ళకి మిగలో వచ్చినట్టు అయిపోతుంటే మారు మనసు పొందరు, వాళ్ళు దేవుడు దీవించడు, వాళ్ళ పద్ధతులు అలానే ఉంటాయి. మరి నువ్వు అట్లా ఏంటయ్యా, కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించారు కంటే వాళ్ళు అసలు దేవుళ్ళు లేని వాళ్ళు నరకానికి ఖచ్చితంగా ఏకంగా పోతారు. వాళ్ళకి ప్రభుత్వం పని లేదు.
నీకు ప్రభుతో పని ఉంది కనుకనే నీకు ఈ సమస్యలు పరిస్థితులన్నీ ఎదురవుతున్నాయి. ఎదురైనప్పుడు నువ్వేం చేయాలంటే సరి చేసుకుంటే నిన్ను ఆర్థికంగా దీవిస్తాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలుగా కృప చూపుతాడు. ఆ కృప చూపినప్పుడు నీకు నీ కుటుంబానికి దేవుడు తోడే ఉంటే నీకు ఆర్థికంగా అద్భుతంగా ఉంటే, ఆత్మీయంగా అన్ని వీటిలో జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మార్పు చెందుతారు. ఇంకో మాట చదువుకో, యోహాను సువార్త చూడండి 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని నాకు ఆహారమైంది, అదే నా పని అయి ఉంది. ఆకలైన వాళ్ళు ఆకలే తింటారు, ఆనమే తింటారు. వాళ్ళు శాశ్వతమైన నీతి గల వాళ్ళు, నీతికి ఆకలి దప్పిగలవారు ధన్యులు. అంతేకాని చాండాలపు శరీరం 2 రోజులు నీళ్ళు పోసుకోకపోతే 2 రోజుల దాకా రోజు నీళ్ళు పోసుకోతే అల్లారే నీకు నువ్వే ఇట్టు అనుకొని ఇట్టు అవసరం చూసుకో అనిపించింది. అవునా కదా? పువ్వు అనిపించిందే లేదా? నోరు కొద్దిగా ఎట్టెట్టెట్టెట్టని, ముక్కులు కారు ఎట్టెట్టెట్టని, చెవులు కారు ఎట్టెట్టెట్టని, ఒకసారి మళ్ళీ ముక్కులు కారు పెట్టుకో. నీ బ్రతుకు సరైనది కాదు, దీన్ని నమ్ముకోబాకమని ఆ వాసన పెట్టింది దేవుడు. లేకపోతే నువ్వు అలిం కావని, హల్లెలూయా, నువ్వు అలిం కావని ఆ వాసన పెట్టింది. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ వాసన చూసి చిచి ఈ దేహం కోసం నేను ఎందుకు పిచ్చి అనవసరం సమయం అంత వ్యర్థం చేసుకుంటున్నాను. నా పరుగు, నా పందెం, నా ఓర్పు, నా సహనం, నా పరుగు, నా విధానం అంతయు నేను దేవుని పని తుదముట్టించుటయే, ఆయన సువార్త, ఆయన యొక్క ఆలోచన ప్రకటించాలి. అంతే, ప్రకటించాలి. లేదా మేము ఎల్లాంటోళ్ళు ఎవరైనా రక్షించబడి, మీ ఇంట్లోనే రక్షించబోతే ఎల్లాంటోళ్ళు ఎవరు రక్షించబడుతుంది? ఇంట్లోనే రక్షించబట్ల. ఎంతకాలం అయింది? 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా అవుతుంది ఈ చర్చిలో మనం వాక్యం. నీ ద్వారా ఒక్కళ్ళు కూడా మేలు పొందాల. హల్లెలూయా. ఒక్కళ్ళు కూడా మేలు పొందకపోతే నీకెట్ట మేలు జరుగుద్ది? మేలు జరగదని బైబిల్లో ఇంకో చోట రాయబడి, నీ ద్వారా నిన్ను చూస్తే ఇంకొకరు రావాలని చూసి, నీ మచ్చటాన్ని చూసి, నీ పద్ధతిని చూసి నువ్వు చూస్తే భయం కలగాలి. ఎవరేమో దేవదత్తాలు ఉంది, అయ్యో ఏంటబ్బా వీళ్ళు నడవడి, వీళ్ళ పద్ధతి, ఎవరికో భయపడి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను తెల్లని వస్త్రాలు వేసి మంచి వస్త్రాలు వేసి మంచి పద్ధతిగా ఉంటే నన్ను యుగతాలు చేస్తారేమో అని నువ్వు అనుకోవటం ఏంది? నీలో దయ్యం ఉంటేనే అనుకునేది. దేవుడు ఉంటే అనుకుంటావా? దేవుడు ఉంటే నువ్వేం చేస్తావు? దేవుడే కోసం నువ్వు నీతిగా బ్రతుకుతూ. ఇందాక ఒక మన చర్చిలో ఒక పాట పాడుతుంది. ఏమని పాట పాడుతుందంటే, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు అని పాడుతుంది. తెల్లారితే టీవీలు చూసిద్ది, అన్ని పనికి మాలిన మనిషి. పాపంలో ఉన్నోళ్ళు పాటలు పాడతారు, పరిశుద్ధంగా ఉన్నోళ్ళు పాటలు పాడతారు, ఎవరు పడితే వాళ్ళు రకరకాలు. నీతిమంతులు ప్రార్థన ఆలకించడానికి సంగతి తెలుసు, పాడుతుంది, కానీ దాని అర్థభావం, దానికి ఎలా జీవించాలో చెప్పే సేవకుడికి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పాపం వాళ్ళు అలాగనే అయిపోతారు. అలాగనే తిరిగి మందిరాన్ని తిరిగి చేస్తారు, నరకానికి పోతారు. మందిరానికి పోయర్లే, ప్రార్థన పరలోకానికి పోతారు అనుకుంటున్నారా? వారు పరలోకానికి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం ఎక్కడైతే మనల్ని సరిచేస్తుందో, ఎక్కడైతే మనకు సూటిగా తేటగా మాట్లాడి మనల్ని సరిచేసి ఆయన ఎదుట నిలబెట్టుద్దో అక్కడనే మనం ఎదగాలంటే అక్కడ ఇని దాన్ని బట్టి నడుచుకోవాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన వాక్యానికి లోబడకపోతే సుఖం ఏముంది? సత్తనపల్లి నుంచి మేము ఛార్జీలు పెట్టుకొని చిన్నపిల్లని ముందు కూర్చోబెట్టుకొని మళ్ళీ మాకు బట్టలు అవి చదువుకొని మేము అక్కడి నుంచి నిన్న మధ్యాహ్నం ట్రాఫిక్లో కూడా వచ్చి మీకోసం ఎదురు చూస్తుంటే మీరు మీ పనులు మీరు చేసుకొని ఈ శరీరాన్ని బతికించుకునేవాడు, ఈ శరీర సంబంధులు మీరు మరిచిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి వాళ్ళలో పాలు పొందుతారా? ఏమన్నా ఇది న్యాయంగా ఉందా? ఏమన్నా ఇది భక్తిపరంగా ఉందా? ఇది ఏమన్నా దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి ఇష్టమైన పని చేస్తేనే కదా దేవుడు స్వస్థత చేసేది. ఆయనకి ఇష్టమైన పని చేస్తేనే కదా మనల్ని నడిపించేది. ఆయనకి ఇష్టమైన పని చేస్తేనే కదా మన దుఃఖాన్ని, మన దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేది. ఓదార్చుతుంది. ఎప్పుడు ఓదార్చుతుంది? దుఃఖంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓదార్చుతుంది. నేను 8 మంది లాయర్లు. మాస్టర్ గారికి ఏమైనా జరిగితే మేము అందరం వస్తామని అంటున్నాం. మాస్టర్ గారు నిన్నేమన్నా నీ పిల్లగారికి ఏమన్నా అయితే ఒప్పుకోమో, రూపాయి కాసిపోవడం, మా కోసం ప్రార్థన చేయి, నువ్వు ఎలాంటి సేవకుడు మాకు తెలుసు. దేవుడు బలికించి ఓదార్చింది, బలపరిచింది. అంతే. అట్లాగనే దేవుడు ఏ విషయంలోనైనా కార్యం చేస్తాడు. అప్పుల్లోనైనా, ఇంకో బాధ, ఎందులో నుంచైనా సరే. అదే కాదు, నీ రోగంలోనైనా సరే. నీ రోగాన్ని చూసి నువ్వు భయపడితే నువ్వు ఎంతలో విశ్వాసం, ఇంకొకళ్ళ రోగానికి ఏమి చెప్పగలవు? ఒక సేవకుడి కంట 8 మేకులు దిగబడ్డాయి. సేవకుడికి 8 మేకులు దిగబడ్డాయి అంటే ఒక విశ్వాసికి ఒక మేకు దిగబడ్డాయి. ఆ విశ్వాసి ఏడుతున్నారు.
ఏమని ఏడుస్తుందంటే, అయ్యా కాల్లో మేకు దిగబడ్డదయ్యా, నా పరిస్థితి బాగలేదయ్యా అని ఏడుస్తుందట. అయితే ఇప్పుడు సేవకుడికి చెబుతుందట, ఆ సేవకుడికి ఆల్రెడీ 12 మేకులు దిగబడ్డాయి అంట. 12 మేకులు దిగబడే ఉన్నాడు. ఎంతో బాధలో ఉండి, ఎన్నో సమస్యల్లో ఉండి, ఆవకుండా సమస్యల్లోనే ఉన్నాడు. అయినా కానీ అయ్యా రా, నువ్వు రాయ్యా అని పిలిచిందంట. ఎమ్మటే నేనేం చేయాలి, నాకే ఎన్నో సమస్యలు ఉన్నాయి అమ్మా, ఎందుకమ్మా అని అంటే, వాడు పాస్టర్ కాదు, ఏమా విశ్వాసి కాదు, ఆ దేవుడు ఉండడు. ఇతను పుట్టుకుంటూ గెట్టుకుంటూ బాధపడుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ పోయి ఆ తల మీద చేయేసింది. ఆ తల మీద చేయేసిన తర్వాత ఆ బాధలన్నీ పోయినాయి. అప్పుడు ఇతను అనుకుంటుందంట, నేను ప్రార్థన చేస్తే ఆ విశ్వాసలో ఉన్నటువంటి ఆ మేకు బయటకు వచ్చింది, ఆ మేకు లాంటి సమస్యలు బయటకు వచ్చినాయి, బాగుంది, నా మేకులు ఇంకా అలాగనే ఉండి అని చెప్పని అనుకున్నాను. అప్పుడు యేసు ప్రభు అంట ఆయన కల్వరి సిలువలో ఉండి కనపడుతున్నట్టు. కల్వరి సిలువలో ఉండి ఇతను కనపడేలకే ఆ సిలువలో ఉన్నటువంటి యేసయ్యను చూసి, ప్రభువా నా ఈ 12 గాయాలి, నీ లెక్కలేనన్ని గాయాలి ప్రభువా, నువ్వు ఎలా ఉండవో ప్రభువా తండ్రి, నువ్వు ఓర్చుకున్నావు, తర్వాత తిరిగి లేచావు, జయించావు, నాకు కూడా జయ జీవితం ఇస్తావు, నువ్వు ఆ నమ్మకం కోసమే నేను జీవిస్తానని ఎప్పుడైతే మనసులో తలంచుకొని అట్లా లేచిండో ఇతని గాయాలన్నీ పోయినాయి. దేవుని యొక్క అద్భుత క్రియలు ఈ విధంగా జరుగుతాయి. అట్లా గాయాలు రానటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. రకరకాల సమస్యలు వస్తాయి. సమస్యలు చూసి ఆ సమస్యల్లోనే పడి ఆ సమస్యలను ఎట్ట పరిష్కారం చేసుకోవాలి, ఎట్ట ఇది చేయాలి అని లోకంలో నువ్వు ప్రయాణం చేస్తే దేవునికి నువ్వు దూరం అయింది. ఆ సమస్యలు ప్రభువుకే చెప్పుకోవాలి, ప్రభు దగ్గరికే రావాలి, ప్రభుతోనే నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఈ యొక్క అడవిలో అమ్మంట ఎవరు మనసులో ఏమనుకుంటారో అది చెప్పుతాను. నీ మనసులో ఏమని అనుకుంటావు, నువ్వు ఇప్పుడంటే ఒక రకంగా విశ్వాసం, ఇప్పుడు అంతకుముందు అసలు విశ్వాసమే కాదు. అప్పుడు నీ మనసులో ఏది అనుకుని తెలిసే తెలియక అయితే నువ్వు చెప్పి గొప్ప అనిపించుకొని నువ్వు ఒక గొప్ప సేవకురాలు అనిపించుకోవటం మంచిదేనా? మంచిదేనా? అది మంచిది కాదు. ఇప్పుడు వాళ్ళ మనసులో అనుకునేది కరెక్ట్ కాదమ్మా. మీ మనసులో ఇది అనుకుంటున్నారు, ఆ రూట్ కరెక్ట్ కాదు. మీ మనసులో అనుకున్న రూట్ కరెక్ట్ కాదు. మీరు మారు మనసు పొంది ప్రభు యొక్క మనసు ఏమై ఉందో వాటిని మనం తెలుసుకుందాం అమ్మని పిలిచి ప్రభు యొక్క మనసును పరిచయం చేయాలి. పరిచయం చేసి ప్రభువులో ఎదగాలి. అంతేగాని కూర్చొని నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, అది ఉంది అంటే మనుషులకు ఉన్నటువంటి నాకే సమస్యలు, నీకు అదే సమస్యలు, వాడికి చీరలు గుచ్చుకుని నాకు 4 చీరలు గుచ్చుకుని అయ్యే ఉంటాయి. మనుషులకి ఉండే సమస్యలు ఒకటే. దాన్ని బట్టి మాట్లాడి ప్రజల్ని మోసం చేసి నరకానికి నడిపించకూడదు అన్నమాట. అలాంటి చోట కూడా కొంతమంది వెళ్ళకూడదు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు మీకు చెప్తున్నానంటే జాగ్రత్తల కోసం చెప్తున్నాను అన్నమాట. మనం ప్రభు యొక్క ఆ వాక్యంతో, ప్రభు యొక్క ఆలోచనతో, ప్రభు యొక్క కృపతో మనం నింపబడి ప్రభుతోనే మనం నడుచుకోవాలి. ప్రభు ఇష్టానుసారంగా నడుచుకొని ప్రభుకు నచ్చినట్టు మనం నడుచుకున్నప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తాగి చూడు. హల్లెలూయా. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగి చూసినప్పుడు అప్పుడు నీకు తెలిసింది నీ శరీరం ఇక నాది కాదు, ఇక జీవించేవాడును నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు జీవించినప్పుడు ఎలా ఉంటారు? క్రీస్తు ఎట్లా ఉంటాడు? అట్లాగనే ఉంటాడు. అట్లాంటి మనసు ఉంటుంది. ముఖాలు వేరుగా ఉంటాయి, మనసు ఒకటే ఉంటుంది. ఆయన అన్నాడు, అనేకులైన మీరందరూ నా వద్దకు వచ్చి ఒకే ఆత్మ కలిగి, ఒకే ఆలోచన కలిగి నడుచుకోవాలని చెప్పండి. మనుషులు రకరకాల పోలికలు ఉంటాయి, కానీ క్రీస్తు మనసు అందరికి రావాలి. క్రీస్తు మనసు అందరికి వచ్చినప్పుడే మనం రేపు ప్రభుత్వ ఉంటాం, లేకపోతే ప్రభుత్వ ఉండం. ఆ మనసు సంపాదించుకోవడానికి నువ్వు ప్రార్థనకు రావాలి, భక్తి చేయాలి, దానికి భయం కూడా ఉండాలి. భక్తి, భయం అన్ని తోడై ఉండాలి. అంతేగాని ఆ పాస్టర్ చిన్న పాస్టర్లు ఏముంది, ఇక్కడ పెద్ద పాస్టర్ ఆయన వరకు డైలాగులు ఎత్తురైన కథ మామూలుగా ఒక రకం చెప్పి వాక్యం అది ఇదని చెప్పి నవ్వించి పంపిస్తారు. ఇట్లాంటివి ఉండకూడదు. ఆయన స్థాయిలో కూడా బాగా గట్టిగా వాక్యం చెప్పాడు. ఆయన పెద్ద మినిస్ట్రీలో నాకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు, నేనన్న తక్కువ రోజులు ఉండి అనుభవంతో ఈ లోకంలో పడ్డ కష్టాలన్నీ దేవుడు నాకు చూపించి నేను ఒకసారిగా మారు మనసు పొంది ఇక నా వయసుకి దానికి సరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి మంచి సేవకుడే, మంచి సేవకుల్లో మెదిగి అన్ని చూసిండు. చిన్న వయసు కావచ్చు. హల్లెలూయా. అప్పుడు మీరేం చేయాలి? ప్రార్థనకి టైం ప్రకారం రావటమే కాదు, ఎప్పుడెప్పుడు ప్రార్థనలు నియమించబడ్డాయో ఆ ప్రార్థనలకు ఎవరైతే హాజరవుతారో వాళ్ళ ప్రవర్తన సరిచేయబడుద్ది. ఆమెన్ అల్లా అంటే మేమెవరు రావని, ఆమెనంటే వస్తామని, అంతేనా? ఎవరైతే
శనివారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది, నెలకు ఒకసారి శుక్రవారం కూడా ఉంటుంది, నెలకు ఒకసారి శుక్ర శని ఆది 3వ దినం నాడు నువ్వు అడుగు పెట్టాలి. అడుగు పెట్టినప్పుడే శుద్ధీకరణ, నీలో మహిమ దిగుద్ది. అప్పుడు నువ్వు మహిమకరంగా మార్చబడతావు. నువ్వు మాట్లాడుతుంటే రత్నాలు, నువ్వు మాట్లాడుతుంటే మహిమ ప్రభావాలు దిగుతాయి. అసలు మహిమ అంటే ఏంటిది మీకు తెలుసా మహిమ అంటే ఏంటిదో? మంచితనమే మహిమ, మంచి మార్గమే మహిమ. ఆయన అంటున్నాడు, అయ్యా ప్రభువా, నీ యొక్క మహిమ ఎలా ఉంటుందో ఒకసారి చూపించమన్నా. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదన్నాను. అంటే నీలో నుంచి నా మంచితనం కనపరుస్తాను. ఇప్పుడు ఒకప్పుడు మంచోడిని కాదు, చెడ్డోడిని. ఇప్పుడు దేవుడు ఆయన మహిమ ఏంటి? నాలో నుంచి మంచి రావటం, మంచి మార్గంలో నడిపించటం, మంచిగా పలకరేయటం, మంచిగా నడవమంచి అవ్వటం, చెడ్డదాన్ని వదిలేసుకోమంచి అవ్వటం, అలా చెప్పుకుంటూ ప్రభు దగ్గరికి నడిపించడమే మంచి. అది కాకుండా మాయ మాటలు చెప్పేది దొంగ, అబద్ధాలు చెప్పేది దొంగ. ఆ దొంగ దగ్గరికి మనం వెళ్తే మనలో మార్పు రాదు, మనసు ఉండదు. ఇలాగనమాట. అలాగనే ఇంకొక మాట చదువుకుంటూ ముందుకెళ్దాం. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చదువుకున్నాం. 6:12. హల్లెలూయా. చదవండి 6:12. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును పరిపూర్ణమగు నిమిత్తము ఆసక్తిని తుదమటుకు కనపరచవలెనని. అంతే. ఆ మాటలో పెన్ను ఒకటి తెచ్చుకొని స్టిక్ పెట్టుకోవాలి. స్టిక్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి చదువుకోవాలి ఇంటికాడ. ఏంది ఈ మాట అని చెప్పి తర్వాత ఆ మాటను ఇప్పుడు ఏంటో నేను చెబుతాను, ఇదేదో కూలోడు వచ్చి చెప్పినట్టు, నాకేదో మీరు జీతం ఇచ్చినట్టు, ఇదేదో ఉద్యోగం వాళ్ళ బతుకుదెరువు లాంటి భక్తి చేస్తే మనుషులు పురియక్కరు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెన్ను తెచ్చుకోవాలి, ఒక నోట్స్ తెచ్చుకోవాలి, ఆ రెఫరెన్స్లు రాసుకోవాలి. ఆ రెఫరెన్స్లు రాసుకొని ఆ రెఫరెన్స్లు మళ్ళీ ఇంటికాడ చదువుకొని ఈ వాక్యం ఏమై ఉందని చెప్పి దాన్ని కనుగొని మళ్ళీ ఆ వాక్యం మైండ్లోకి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళే మంచి మంచి సిస్టర్లు, సంఘాల్లో మంచి సిస్టర్లు, వాళ్ళు మంచి గొప్ప సిస్టర్లు అయిపోతున్నారు అనమాట. వాళ్ళని చూసినప్పుడు సేవకుడు కూడా గడగడ వరకు అమ్మా అని చెప్పని వాళ్ళు చూసినప్పుడు జాగ్రత్త కలిగి ఉంటారు అన్నమాట. అట్లా మన యొక్క విధానం మంచిగా ఉండాలి. ఏమన్నాడో, ఇదివరకు భక్తి ఎంత ఉందో ఆ భక్తిని వదిలిపెట్టబాకండి, ఆ భక్తికి మించిన భక్తి మీలో కనబడాలి, మీరు ఇంకా బాగా వైరాగ్యం కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చూడండి, ఇంకొక మాట చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా, చదువు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా ఆయన మనలాంటి మనిషే, వర్షం కురిపించుకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపబడలేదు. హల్లెలూయా. వాన లేకుండా ఆగిపోయింది. అంత ఆసక్తి కలిగి ప్రార్థన చేసిండు. మళ్ళా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడదు. మళ్ళా ఆయన సారేపాక స్త్రీ ఇంటికి పోయింది. ఎందుకంటే వర్షాలు పడండి, ఇక కరువు వచ్చింది దేశం మొత్తానికి. దేశంలో కరువు వచ్చింది. ఎవరైతే ఈ సేవకుడిని చేర్చుకుని ఆ సేవకుడు మాట వింటారో వాళ్ళ ఇంట్లో తొట్టి నిండుద్ది, బుడ్డి నిండుద్ది. అంటే తొట్టి నిండా పిండి ఉంటుంది, బుడ్డి నిండా సౌరు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా ఉంటాయి. అన్ని సమృద్ధిగా వాళ్ళు బ్రతకటానికి ఉంటాయి. అది రక్షణ రొట్టెల ఇల్లు అన్నమాట. అంటే రక్షణ రొట్టెల ఇల్లు ఎక్కడంటే సేవకుడు మాట విన్న ఇల్లే రక్షించబడ్డ ఇల్లు. హల్లెలూయా. సేవకుడి మాట వినని ఇల్లు రక్షించబడ్డ ఇల్లు కాదు. సొంత ఆలోచనతో సొంత భక్తి చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పటికీ స్వస్థతను అందరూ ఏదో బ్రతుకుతారు. ఎందుకంటే చూద్దాం ఇప్పుడన్నా మారుతాడేమో అని చెప్పని దేవుడు అట్లా కుంటులుగా బ్రతికించుకుంటూ రానెత్తరు, చావనేడు, బ్రతకనెత్తరు. కానీ ఇక లాస్ట్ దాకా అదే భక్తి అనుకో, లాస్ట్లో వదిలేస్తాం, బస్టాత్మలకు అప్పగిస్తాం.
ఇంకా అప్పుడు చచ్చిపోతా అనుకుంటావు కదా నువ్వు, నేను బాప్టిజం తీసుకొని చాలా మందిరానికి పోయాను, చాలా కానుకలు ఇచ్చాను, ఆహా ఓహో అనుకుంటావు. కానీ నీకు పరలోకం ఉండదు. ఎందుకంటే ఆ మైండ్ ఉన్నోళ్ళు పరలోకంలో పనికిరారు. మంచి మైండ్ ఉన్నోళ్ళే పరలోకంలో, మంచి మైండ్లో కూడా తనను తాను తగ్గించుకొని వ్యతిరేకమైన మైండ్ లేకుండా, సొంత నిర్ణయాలు లేకుండా దేవుని నిర్ణయాలను బట్టి జీవించేటటువంటి విశ్వాసులు, సేవకులు మాత్రమే ఆయనతో ఉంటారు. ఆమేనల్లా, హల్లెలూయా. వాళ్ళు మాత్రమే ఆయనతో ఉంటారు. ఇక ఎవరు పడితే వాళ్ళు ఉండరు. నువ్వు అనుకుంటాగా, నేను నీటి బాప్టిజం తీసుకున్నాను, నేను భాషలతో కూడా మాట్లాడుతున్నాను, నేను కానుకలు కూడా ఇస్తున్నాను, నేను మందిరానికి వస్తున్నానుగా, రాకుండా ఎటుబడితే పోవట్లేదు కదా అనుకుంటావు. కానీ నీ భక్తి చల్లారిపోయింది గనక, నీ దీపం ఆరిపోయింది గనక, నీ యొక్క దీపంలో సౌరు లేదు గనక, సౌరు లేని వాళ్ళని దేవుడు ఏమంటాడంటే, మీరెవరో నాకు తెలియదు, మీ డ్యూటీలు ఎలగలేదు. మీ డ్యూటీలు అంటే నువ్వే ఒక డ్యూటీవి, నువ్వే ఒక బుడ్డివి, నీ బుడ్డిలో ఆయన యొక్క మహిమ ఎలగలేదు, ఆయన ఆలోచన నీలో తగ్గింది, ఆయన కృప నీలో తగ్గింది. ఆయనే సౌరు. హల్లెలూయా. సౌరు అంటే ఏంటో అనుకుంటారు, ఆయన వాక్యంతో నింపబడటమే సౌరు. ఇదే తైలాభిషేకం, ఇదే ఆత్మాభిషేకం. ఆ ఆత్మ అనగా నూనె, ఆ సౌరు లేదనమాట. అందుకని సౌరు ఉన్న వాళ్ళంతా, బుడ్డుల నిండా దీపాలు వెలిగించుకొని పోయిన వాళ్ళంతా వాళ్ళు ఆయన యొక్క అంతఃపురంలో చేరారు. కానీ ఈ తక్కినటువంటి బుద్ధి లేని కన్యకలు రాలేకపోయారు. హల్లెలూయా. వీళ్ళు రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకి భక్తి సరిగా లేదు, అందుకే ఆరిపోయారు. వీళ్ళు భక్తి పరులు, వాళ్ళు భక్తి పరులు, వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే. కన్యలు అంటే 10 మంది కన్యలు కదా. కన్యలు అన్నాడా ఏమన్నాడు? 10 మంది కన్యకల్లో 5 కన్యకలేమో బుద్ధి గలవాళ్ళు, 5 కన్యకలు బుద్ధి లేని వాళ్ళు. మొత్తం క్రైస్తవులే, మొత్తం ప్రార్థనకు వచ్చేవాళ్ళే. వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వీళ్ళు ప్రార్థనకు వచ్చే వాళ్ళు. బుద్ధి వాళ్ళు 5, బుద్ధి లేని వాళ్ళు 5 అన్నాడు అనమాట. అంతేగాని అసలు ప్రార్థనకు రానోళ్ళు కాదు. వీళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు. ప్రార్థనకు వచ్చి నిద్రపోవడం, కొరకదేయటం, ఎప్పుడు ప్రార్థన అయిపోతా, ఎప్పుడు పనికి పోదామా, ఎప్పుడు ఇంట్లో అవి తిందామా, ఎప్పుడు ఇంట్లో పోయి టీవీలు చూద్దామా, ఎప్పుడు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు వాళ్ళలో కలవాలి, ఇంకా అయిపోతే ప్రార్థన ఎప్పుడు అయిపోతే బాగుండే, ఆహా ఓహో అనుకుంటారు. చూడు, ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని కనికలు. వీళ్ళలో సౌరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా దేవుడి ఆలోచన లేదు కదా. అందుకని కొంతమంది కొన్ని కథలు చెబుతారు. ఒకడంట ఏటికి పోయి చేపలు పడుతుందంట, ఒకడేమో గుళ్ళోకి వచ్చిందంట. గుళ్ళోకి వచ్చినోడు అనుకుంటుందంట, వాడికి ఎన్ని చేపలు పట్టాయో, వాడికి ఎన్ని డబ్బులు వస్తాయో, రేపు నేను అటే పొలం పోయినా బాగుండేదే, నేను ఏడుకొచ్చానే, సర్లే చేసేదేముందిలే, ఏడుకొచ్చి ఏం లాభం పొందాను, రాత్రికి వచ్చాక సుఖమే ఉందన్న మనసుతో బాగా అనుకుంటున్నాను. వాడికి ఎన్ని పార్టీ అనుకుంటున్నాను. వాడే ఆడండి, నేను అనవసరంగా చేపలు పట్టాను, ఎన్ని చేపలు పడితే సుఖమే ఉంది, వాడు బంగారం వాళ్ళ దేవుడితో నింపబడుతున్నట్టుకుంది, నేను కూడా నింపబడేవాడిని, ఎంత పని అయిందని చెప్పని ఈడు అనుకున్నాను. వాడేమో ఆశీర్వదించబడి, ఈడేమో మళ్ళీ దుర్మార్గుడు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇటు గుళ్ళో ఉండి వాడు సుఖం లేదు. ఇటు ప్రార్థనకు వచ్చినా పనికి మాలినోడు, వాడు ప్రార్థన రాకపోయినా వాడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అలాగనే కలువరి సిలువలో పక్కన ఉన్నటువంటి దొంగ ఏ రక్షణ లేకుండా పరలోకానికి పోయాడు. వాడు విశ్వాసం మెచ్చుకున్నాడు, దేవునికి స్తోత్రం, పశ్చాత్తాపం మెచ్చుకున్నాడు. అని నేను కూడా కలువరి సిలువలో వాడు చేసి వాడు దొంగ కూడా పోయింది కదా, నేను కూడా పోతాలన్న మైండ్ గలవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు రక్షణ అన్ని మొత్తం పరిశుద్ధాత్మ క్రమం పద్ధతులు అన్ని ఎందుకు పెట్టిందంటే, మనకు ముందున్నటువంటి ప్రవక్తలు, మనకు ముందున్నటువంటి మరియమ్మ, యేసేపులు, ఎంతో మంది మనకు ముందున్నారు చూడు. వీళ్ళంతా శరీరంగా చనిపోయి ఆత్మలు మొత్తం ఎయిటింగ్ హాల్లో ఉన్నారు. వాళ్ళకి పరలోకానికి పోవటానికి ప్రవేశం లేదు. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధాత్మ, వాళ్ళ పరిపూర్ణత సరిపోదు పరలోకానికి. ఇప్పుడు పరలోకానికి ఏ పరిపూర్ణత కావాలంటే, దేవుణ్ణి యుగయుగాలు మహిమ పరిచేటటువంటి, ఆత్మతో మహిమ పరిచేటటువంటి, ఇప్పుడు అవుతున్నటువంటి సంఘాలు రేపు ఎత్తబడిన తర్వాత మన ద్వారాగా వాళ్ళు మహిమపరచబడి ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరలోకానికి వాళ్ళు మనం వెళ్తాం అన్నమాట. అందుకోసం వాళ్ళు అక్కడ ఆగారు. ఇప్పుడు వాళ్ళకంటే మనం శ్రేష్టం. అందుకే మనకి ఇప్పుడు ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఇంత కఠినంగా బోధ మనకి తెలియపరచబడుతుంది అనమాట. అప్పటి కాలంలో ఇంత కఠినంగా వాక్యం చెప్పేవాళ్ళు కాదు, ఇంత ఆత్మ ఆలోచనలతో చెప్పేవాళ్ళు. ఏదో వస్తారు, ప్రార్థన ఆమె అని చెప్పారంటారు, పరలోక చెప్పని చెబుతారు, త్రేతాపత్రం అనుకుంటారు, లేకపోతేనే మామూలుగా ఇటు తిరుగుతారు, లోతరున్న వాళ్ళకి ఒకళ్ళు అటు ఇటు తిరుగుతారు, ఇటు అని చెప్పని దండం పెట్టి మమ్మల్ని మేలుతో పంపు ప్రభు అని చెప్పని రకరకాలుగా ప్రార్థన చేసి ఏదో అయిపోయింది. అప్పుడు కాలం అలా జరిగిపోయింది. ఇప్పుడు కాలంలో అలా లేదమ్మా తల్లే. హల్లెలూయా. నువ్వు అన్నింటిలో చాలా జాగ్రత్త కలిగి, మంచి పవర్ఫుల్ కలిగి ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క రాకడికి నువ్వు సిద్ధపడి నీ ప్రవర్తన సరిచేయబడాలి, నీ ఆలోచన సరిచేయబడాలి, నీ భక్తి దేవునికి మెచ్చుకునేటట్లు ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతురాలు, ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతురాలు అంటే ఎవరు అనుకుంటున్నారు? రేపు పరలోకాన్ని సంపాదించుకున్న వాడు ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యవంతురాలు.
పరలోకాన్ని సంపాదించుకోకుండా మట్టిలో పోగు చేసుకున్నాను, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టానంటే రేపు ఇదంతా భూకంపం వచ్చింది, మొత్తం గాలి బోడిదైపోద్ది. ఏడేమి ఉండదు, ఇదంతా గాలి బోడిదైపోయి కింద పాతాల్లో మంటలు లెగుతుంటే పైన పరలోకం ఉంటుంది, మధ్య ఈ భూమి ఉండదు. ఈ భూమి మీద ఉండోళ్ళు కూడా ఉండరు. ఈ భూమి మన కోసం దేవుడు చేసింది గిరగిర తిరుగుతుంది, దీని మీద మనం ఉండడం. ఇందులో ఉండి మనం జాగ్రత్త కలిగి ప్రభు రాకడికి, ప్రభు యొక్క రాజ్యానికి మనం సిద్ధపడి మన బిడ్డల్ని, మన కుటుంబాలను సిద్ధపరుచుకోవాలి. ఎవరైనా నిన్ను పలకరించామా మేము కూడా సిద్ధపడాలి అనుకుంటే వాళ్ళని లైన్ చేయి. లేకపోతే నువ్వు బలంతారంగా లైన్ చేస్తే నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఎవరు రారు. నీ సాక్ష్యం బాగుంటే వాళ్ళే వచ్చి నిన్ను కలిసి నీతో కలిసి మందిరానికి వస్తారు. హల్లెలూయా. చూడండి ఇంకొకటి, ఏప్రిల్కి రాసిన పత్రిక 3:6 చదవండి, లాస్ట్ ఫైనల్ 3:6, 3వ అధ్యాయం 6వ. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇల్లు అయి ఉండం. మన ఇంట్లో ఎవరు ఉండాలి? దోపిడి దొంగలు, సినిమా యాక్టర్లు ఉండకూడదు. ఏమంటే సినిమా యాక్టర్లు దేవుళ్ళ? సినిమా యాక్టర్లు మన ఇంట్లో ఉండొచ్చా? ఇది ఎవరిల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఏమి ఉండాలి? దేవుడే ఉండాలి. మరి దేవుడు ఉండాలంటే నీ భక్తి ఎలా ఉండాలి? వారానికి ఒకసారి వస్తారా? వారానికి ఒకసారి వచ్చే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు వారానికి ఒకసారి వచ్చే భక్తులు అనేవి వాక్యంలో చెప్తారు. రేపు మన కాడికి వచ్చే పాస్టర్ రేపు 13వ తారీఖు ఎక్కడి నుంచి, ఇటలీ దేశం నుంచి 13వ తారీఖు ఇక్కడికి వచ్చిండ్రు. 9వ తారీఖు వస్తాం. 13వ తారీఖు మీరు చర్చిలో ప్రార్థన పెట్టుకోండి అని అన్నారు. చర్చిలో మరి ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి అమలాపురం నుంచి కార్లు పెట్టుకుని వస్తారు. కనీసం వాళ్ళ చేతిలో ఆ కార్లకి వాటన్నిటికీ డబ్బులు అయిపోయినా కనీసం కృతజ్ఞతగా ఒక 4-5 వేలన్న కార్లు పెట్టాలిగా. వాళ్ళకి 10,000 అయితే రానుపోను. మళ్ళీ ఎక్కడి నుంచో వస్తాం. అవన్నీ మనం వేయలేం. వాళ్ళు అడగరు, అసలు వద్దంటారు. అయినా కానీ కొద్దిగా కృతజ్ఞత కాకపోయినా మళ్ళీ వాళ్ళకి భోజనాలు మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ నేను ఏడ తేవాలి? మీరు చూస్తేనేమో ఆదివారం క్రైస్తవులు, మరి మిమ్మల్ని మీరు ఆశీర్వదించబడాలి. ఆయన మాట్లాడుతుంటేనే ఎక్కడోళ్ళు అక్కడ కేకలు పెడతారంట, ఏడుస్తారంట. అంత అద్భుతంగా మాట్లాడతారు. అలాంటి ఆయన తీసుకురాలేక ఎందుకులేండి నేను మననే ఫోన్లో అనలేదు అమ్మగారు. ఎంత బాధపడుకుంటూ ఆలోచించి కనీసం ఒక్కొక్కళ్ళు ఇంటికి ఒక 1000 రూపాయలు లెక్కగా తీసుకొచ్చి ఇచ్చే స్తోమతలో అవన్నీ అడిగితే మళ్ళీ కానుకలు అడుగుతున్నాను. అసలు ఇది కూడా లేకుండా, ఈ భక్తి కూడా లేకుండా పోతాయి. ఏం చేయాలని చెప్పాను, ఏంది బాధలు అని చెప్పాను అనిపించింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? కృతజ్ఞత కానుకలు దేవుడికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంతకాలం డాక్టర్లకి ఎత్తు, ఎంతకాలం నువ్వు వైద్యం చేయించుకుంటూ, ఎంతకాలం నీ బ్రతుకు అంతా ఆగం బ్రతుకు, చాండాల బ్రతుకు. దేవుడు అట్లాంటి సేవకులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మంచి సేవకుడు కదా, ఆయన వాక్యం చెబితే ఇదంతా ధ్వనిబలికి, ఇదంతా మహిమ, నీలో ఉన్నటువంటి చెత్త జదారం. ఇప్పుడు లోకల్ సేవకుడు కూడా గెట్టోడు కాదంటలా, లోకల్ సేవకుడే గెట్టోడు అనుకుని బారుకి ఇక్కడే ఉంటే అట్టుకుంది. అలాంటి వాళ్ళ వాక్యం కూడా మనం విని బలపడుతుండాలి. సురేష్ పాస్టర్ గారు సేవకుడే, ఎంతమంది సేవకులను పిలిచి అక్కడ సేవకులను పిలిచి వాక్యం చెప్పిస్తుండ్రు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఉపవాస ప్రార్థనలు ఇప్పుడే జరిగేది ఈ నెలలోని, మన 1వ తారీఖు కానీ రేపు 12వ తారీఖు దాకా. అలాంటి ఉపవాస ప్రార్థనలు కూడా మనం అక్కడికి పోయామా లేదా? హల్లెలూయా. మరి ఇప్పుడు మనం పోతున్నామా? లేదు. ఎవరన్నా వస్తారా? దానికి లేదు. అసలు మీరే దారి లేదు. ఇప్పుడు మీరు బల్ల తీసుకుంటారు. ఏమని బల్ల తీసుకుంటారు? ఎట్లా తీసుకుంటారు? మీరే చెప్పండి. ఏమన్నా న్యాయమేనా? బల్ల ఏంటింది? ఏమన్నా నానబెట్టి తెచ్చా, కొద్దిగా ప్రార్థన చేశాను, ద్రాక్షరసం తెచ్చాను. ఈయటం పెద్ద లెక్క కాదు. మీరు ఎంతో 100 మంది లేదా, లేకపోతే 10,000 కాదు. హల్లెలూయా. అదే మొత్తం అంతా 50 రూపాయలు 100 రూపాయలు అయితే అలాంటిది ఇస్తా నేను ప్రార్థన చేసి ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ ఈసారి అసలు ఆదివారం కూడా రాకుండా, ఆదివారం ఏటో ఊరు ప్రయాణాలు ఎవరో ఒకటి వచ్చిందని పోవటం, ఏదో ఒకటి జరిగిపోయారనుకో, ఈ మందిలో ఒకళ్ళు కూడా ఉంది. అప్పుడు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకొని ఏడ్చుకోవాలి. ఎందుకంటే మీ మైండ్ ఇంకా అలా అయిపోద్ది అనుకో. మరి ముఖ్యమైన వాడు చచ్చిపోతే ప్రార్థనకు రమ్మంటే అటు గురించి అంటారా లేదా? ముఖ్యమైన వాడే చచ్చిపోతారు ఆ టైంలో, ఇంకా మనం రాబోయేది. అలా అయిపోద్ది భక్తి. ఈ భక్తిక వ్యర్థమైపోద్ది. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఇల్లు అంట, మన ఆలయం, మన యొక్క దేహమేనంట. ఈ దేహమే ఆయన ఇల్లు అంట, మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇల్లు అయి ఉన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఇది ఆయన ఇల్లు అన్న విశ్వాసం మనకు కలిగి ఉంటుందో అప్పుడు మనం ఎందుకు దీవించబడం? ఎందుకు మనం టైం ప్రకారం మందిరానికి రాలేము? రావడానికి ఇక దేవుడే నడిపిస్తారు అన్నమాట. దేవుడు నడిపిస్తే అన్ని ప్రార్థనలో నువ్వు ఉంటావు.
దేవుడు నడిపిస్తే అన్ని విధాలుగా సరి చేసుకుంటావు. దేవుడే నిన్ను స్వస్థపరిస్తే నీలో అన్ని మార్పులు వస్తాయి. దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే నీ సొంత భక్తితో నడిచి ఏదో శరీరంలో ప్రాణాన్ని బ్రతికించుకుందామన్న భక్తి తప్ప అసలైన భక్తి మీలో పుట్ల. హల్లెలూయా. నేను మగాన డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను ఏదో షార్ట్గా చెప్పి అట్లా వాక్యం వాళ్ళు ఇటు చేశారు అట్ట అయిపోయారు, ఇటు చేశారు అట్ట అయిపోయారు అని చెప్పకుండా నేను అసలు డైరెక్ట్గా చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి శామ్యూయేలు గ్రంథం 16 మొదటి వాక్యాన్ని చదువు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకొకటి హబక్కూకు రాసినటువంటి అధ్యాయం 3వ అధ్యాయం 17, 18. దేవునికి స్తోత్రం. ఈ 2 రెఫరెన్సులు చదవాలి. చదివి ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా మొదటి శామ్యూయేలు 16వ అధ్యాయము మొదటి వచనం, తర్వాత 3వ అధ్యాయము హబక్కూకు రాసిన అధ్యాయం 3వ 17, 18. మీ శాలల్లో అది లేకపోయినా ఇది లేకపోయినా మీరు సంతోషంగా ఉండమని ఆడ వాక్యం ఉంటుంది. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, పంపుచున్నాను. అది హల్లెలూయా. అతని కుమారుల్లో నేను ఒకరిని రాజుగా నియమిస్తాను. అంటే ఒక కుటుంబంలో నేను ఒకరిని రాజుగా నియమిస్తాను. ఎప్పుడు అంటే నీ ప్రవర్తన సరి చేసుకొని నీ హృదయం ఆయనకు ఆలయంగా మారినప్పుడు నీ కుటుంబంలో ఆయన ఒక రాజుని లేపుతాడు. రాజులు అంటే ఎవరో తెలుసా? రాజక యాజక సమూహం అంటే దేవుని సేవకులే. హల్లెలూయా. ఈ రాజకీయ నాయకులు కాదు, దేవుని సేవకులే రాజులు. అయితే ఈ రాజుని నీ కుటుంబంలో ఒకరిని లేపుతాడంట, ఒకరిని అభిషేకిస్తాడంట. అప్పుడు నీ కుటుంబం మారిపోయింది. రే నేను ప్రార్థనకు పోవటమే కాదురా బాబోయ్, నా కుటుంబంలో ఒకళ్ళు సేవకులు వేసారురా బాబోయ్ అని చెప్పని ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఏం సేవలే, ఉద్యోగం చేపిద్దాం, బాగా డబ్బులు వస్తాయి, కారులో తిరుగుదాం, బెంజ్ కారులో తిరుగుదాం, ఆడకేడకే ఫంక్షన్లకు తిరుగుదాం, ఆ ఊరు ఎవరు తిరిగి నన్ను చూడు, నా చోపు చూడు, నా చక్కదనం చూడు, నా ఆస్తులు చూడు, నా అంతస్తులు చూడు అని చెప్పని జనం చెప్పుకుంటారు. దాన్ని బట్టి నేను గంత పొందుతానంటవా? నువ్వు ఖచ్చితంగా దయ్యానికి సంబంధించిన దానివే, దయ్యాన్ని బిడ్డవేనమాట. హల్లెలూయా. అలా కాదు, నా బిడ్డ దేవుని సేవకుడు కావాలి. అనేకులు పాప శాపంలో నుంచి, అనారోగ్యం నుంచి, లోక సంబంధమైన శాపం నుంచి విడిపించబడాలి. మంచి మార్గంలో ఉండేటటువంటి, మంచిగా ఏలేటటువంటి రాజు నా కుటుంబంలో నుంచి లేవాలనుకుంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, నీ ప్రవర్తన సరిచేస్తూ పైపెచ్చు నీ యొక్క భక్తి విధానాలను సరి చేసుకుంటూ నీ యొక్క విధానం పెంచుకుంటూ అనమాట. మునుపటి యొక్క మహిమ కంటే ఇప్పటి యొక్క మహిమ అధికం చేసుకుంటూ అనమాట. అందుకని ఇక్కడ చూడండి, హబక్కూకు రాసినటువంటి అధ్యాయం 3, 17, 18 వాక్యం చదివితే మీకు 2 మాటలు చెప్పి ముగిస్తాను. హబక్కూకు రాసినటువంటి అధ్యాయము 3వ అధ్యాయము 17. అంజూరపు చెట్లు పూయకొండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, నీ ఇంట్లో ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, నిన్నెవరు ఇలుగా గౌరవంగా నిన్ను అది ఇదని చెప్పుకోకపోయినను, చేలు పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఇతడు ప్రవర్తన సరి చేసుకున్నటువంటి వ్యక్తి, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి భక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళే అర్హులు. హల్లెలూయా. అంతేగాని నాకు అది లేదు ఇది లేదు, నాకు ఆయన అంటాడు, అయ్యో దేవుడు కాడ అసలు న్యాయమే లేదు, నా భార్యని ఇప్పుడే తీసుకుపోయిండు అని అంటాడు. అయ్యా అసలు దేవుడిని అసలు నమ్మివా? అసలు దేవుడినే నమ్మలేదు, దేవుడే నీకు తెలియదు, పైపెచ్చు దేవుడు అన్యాయం చేసినట్టు మళ్ళీ దేవుడిని మళ్ళీ అవమానపరిచి మళ్ళీ ఈడు ఒక శాపంలో పడటం. అసలు మందిరానికి నడవాలి నడిచారు, కానీ ఆ లోక సంబంధమైన శరీర సంబంధమైన మందిరానికి నడిచారు. ఆత్మ సంబంధమైన మందిరానికి వచ్చి బాప్తీసాలు తీసుకున్నారా? ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను. చిన్న పిల్లలు ఉన్నారు, ఇలాంటి చిన్నపిల్లలు. ఇలాంటి చిన్నపిల్లలకి జ్ఞానస్థానం ఇస్తే, జ్ఞానస్థానం అంటే ఏంటో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. జ్ఞానస్థానం అంటే మనిషికి ఈడొచ్చి వయసు వచ్చి పాపపు కోరికలు ఎంటాడుతాయి చూడు, అప్పుడు ఆ పాపాల నిమిత్తం విడిచిపెట్టడం కోసం మారు మనసు నిమిత్తంగా వాళ్ళకి బాప్తిస్మం ఇస్తారు. అది జ్ఞానస్థానం అంటారు. పసిపిల్లలకి ఇచ్చి వాళ్ళు పరలోకాన్ని పోతారులే, మకాన్ని నీళ్లు చల్లేనంటే అట్టుకొద్ది యేసు ప్రభు సత్యమే నీళ్ళల్లో దిగి బాప్తిస్మం తీసుకున్నాడు. హల్లెలూయా. ఇలాంటి భక్తి, ఇలాంటి గుడికి పోయి నన్ను దేవుడు నల్లే, దేవుడు నన్ను బాగుపడుతులే అంటే ఎట్ట కుదిద్దండి? తప్పు కదా.
అప్పుడు పరలోకానికి ఎట్టపోతారు, వాళ్ళు ఎట్ట మారుతారు, వాళ్ళు ఎట్ట చచ్చిపోతారో వాళ్ళకే తెలియదు, ఏ విధంగా చచ్చిపోతారో తెలియదు. మనకి తెలిసి సావు వచ్చింది, సప్పట్లు కొట్టండి హల్లెలూయా. తెలిసి సావు వచ్చింది. తెలిసి అంటే ముందే దేవుడు తెలియపోతారు, హలో బిడ్డ ఇక నీ టైం అయిపోయింది, నువ్వు సరి చేసుకొని లైన్లోకి రా, ఇక టైం అయిపోయింది, జాగ్రత్త కలిగినప్పుడు అమ్మా నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తుండో, మీరు నా గురించి ఆడవద్దు, ఎందుకంటే మన ఊరది, మన వాడది, మన యొక్క నిజమైన పట్టణం అది, ఆ పట్టణానికి నేను వెళ్తున్నాను, ఇది మన కాదు, ఇది మట్టిలోది, శరీరం కూడా నమ్మకం లేనిది, ఇక్కడ ఏది సంపాదించుకున్నా వేస్ట్, నేను అసలు కాడికి పోతున్నాను, నా గురించి మీరు ఏడవద్దు, ఎక్కిళ్ళు పట్టొద్దు, నాకు దేవుడు తెలియపరిచి నేను వెళ్తున్నాను, మీరు బాగా ప్రార్థన చేసుకుని భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పని ధైర్యస్తులు దేవుడి కాడికి పోయేవాళ్ళు చెప్పు చచ్చిపోయే మాటలు. అలా గానోళ్ళు ఏం చేస్తారమ్మా, నేను రేపో అప్పుడు చచ్చిపోయేటట్టున్నానమ్మా, నా చావు నాకు తెలుస్తుందమ్మా, నేను చచ్చిపోయినాక మీరు ఎట్లా జీవిస్తారో తెలియదమ్మా, ఆ దుఃఖంలో నేను ఉన్నానమ్మా, అదే బాధలో ఉన్నానమ్మా అని చెప్పని చచ్చింది అనుకో, ఓ అమ్మ మన గురించి ఆలోచిస్తూ చచ్చింది, ఎడిపోద్దో ఏమైందని చెప్పి వీళ్ళు ఏడవా వాళ్ళు ఏడవా హల్లెలూయా. వీళ్ళు మొత్తం ఏడుస్తారు. ఇవన్నీ దేవుడిని ఎరిగినటువంటి మాటలు అనమాట, దేవుడిని ఎరిగినటువంటి చిత్తాలు అనమాట. అంటే దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళకి దేహం చనిపోద్దని భయం కూడా ఉండదు అనమాట. చనిపోయేటప్పుడు ఇంకా సంతోషం వేసింది, ఎందుకో తెలుసా, ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం అని, ప్రభుతో మనం ఉంటున్నామని, ఆ రాజ్యం బాగుంటుంది అనమాట. ఆ రాజ్యంలో మంచి శరీరం మన కోసం ఉంటుంది. ఆ శరీరాన్ని సంపాదించుకుందాం, ఆ శరీర క్రియలతో మనం నింపబడి అట్టి కృపతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే చిన్న తలలోంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు బల్ల తీసుకుంటా తీసుకురా ఇస్తాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకోండి, మీకు బల్ల ఇస్తాను. బల్ల ఇచ్చే వాళ్ళకి మీరు వచ్చే నెలలో చాలా జాగ్రత్తగా శుద్ధీకరించుకొని మంచిగా భయభక్తులు కలిగి నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని